कृष्णमाचार्यमावाहयामि स्थापयामि पूजयामि అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం నీవే నేనని దర్శిస్తాం జీవిస్తూ మేం తరిస్తాం ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం అందరికి. వెల్కమ్ ఆల్ టు దిస్ నమస్కారం సార్. నమస్కారం. డాక్టర్స్ మీట్. గుడ్ మార్నింగ్ సార్. శుభోదయం అండి. డాక్టర్స్ మీట్ యొక్క దాని గురించి ఒక్క నిమిషం చెప్తాను. డాక్టర్స్ మీట్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఎక్స్చేంజ్ అవర్ ఎక్స్పీరియన్స్ విత్ అదర్స్ సో దట్ ఇట్ విల్ ఎన్రిచ్ అవర్ నాలెడ్జ్. ఇప్పుడు నేను ఒక కేసు చేస్తాను, ఇంకోసారి ఇంకో కేసు చేస్తారు, ఇంకోటి ఇంకా డిఫరెంట్ యాంగిల్లో చేస్తారు. అది ఆయన థాట్ మనకు షేర్ చేయడం వల్ల ఏంటంటే మనం ఇంకొంచెం బాగా చేయగలుగుతాం. మనం ప్రాక్టీస్ మన బ్రెయిన్కి అది ఇంకొంచెం ఈజీ. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డాక్టర్స్ మీట్. ఒకరి యొక్క థాట్స్ని, ఒక ఎక్స్పీరియన్స్ని ఇంకోరు పంచుకోవడం, ఒకరి డిఫికల్టీని ఇంకోరు షేర్ చేసుకోవడం. ఇది క్యాజువల్గా మేము అందరం ఫోన్లలో చేస్తూనే ఉంటాం. వేరే ఏం జరిగింది, ఎక్కువ మటుకు ఏం డ్రగ్స్ వస్తున్నాయి అని మేము యాక్చువల్గా చేసుకుంటూనే ఉంటాం ఫోన్లలో. అది ఒక వేదిక మీద చేసుకోవడం వల్ల ఏంటంటే మిగతా వాళ్ళందరికీ కూడా ఉపయోగపడతారు. ఫోన్లో అంటే ఇద్దరికీ ఉపయోగపడతారు. అట్లా కాకుండా ఒక వేదిక మీద చేసుకుంటే ఏంటంటే మిగతా వాళ్ళందరూ వింటారు. ఇట్స్ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ క్లాస్. యాక్చువల్గా చెప్పాలంటే కూడా మోస్ట్ అడ్వాన్స్డ్ క్లాస్. అయిన తర్వాత చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇందులో డాక్టర్స్ అండ్ ప్రిస్క్రైబర్స్, ప్రిస్క్రైబ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే మీరు మీ షేర్ని, మీ యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేయొచ్చు. అయితే మీరు ఒక మెసేజ్ చేస్తే ఆ మెసేజ్ని నేను కోఆర్డినేటర్గా దాన్ని మీ 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 పేరు పిలుస్తాను. ఒకటి. రెండోది ఏంటంటే స్టూడెంట్స్ ఇప్పుడు నేర్చుకునేవారు, లర్నర్స్, మీరు ఏదైనా క్వశ్చన్ ఉంటే మెసేజ్ చేయండి. దట్ ఈస్ అ స్మాల్ రిక్వెస్ట్. ఎందుకంటే అడ్వాన్స్గా సబ్జెక్ట్ పోవడానికి ఇబ్బంది అవుతుంది. చిన్న చిన్న బేసిక్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఏమవుతుందంటే అడ్వాన్స్డ్ క్లాసెస్లో ఇబ్బంది అవుతుంది. అందుకని మనం ఏం చేద్దామంటే ఎవరైనా బేసిక్ ఉంటే మీరు మెసేజ్ చేయండి. దాన్ని బట్టి మళ్ళీ మీకు ఆన్సరింగ్ ఎవరి ద్వారా రావాలనో వారి ద్వారా వచ్చేస్తుంది అప్పుడు. ఇట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది డాక్టర్స్ మీట్. అందుకని ఇది మాస్టర్ గారు ఇచ్చిన పద్ధతి. నేను కొత్తగా చేసిన లెసన్స్ ఆఫ్ హోమియోపతిలో మాస్టర్ గారు సంకల్పించారు ఇలా జరిగితే బాగుంటుంది అని. అలా విధంగా మనం చేసుకుంటున్నాం. ఇందులో ఈసారి కరెంట్ అఫైర్స్ చెప్పుకుందాం టాపిక్. ఈసారి ఎవరైనా సరే మేము ఈ కేసు చేసాం సార్ అని ఒక్కొక్కరు ఒక అంటే దాన్ని బట్టి చెప్తాను. సీనియర్ డాక్టర్స్ కానీ కొంచెం ఎక్స్పీరియన్స్ బాగా చేయగలుగుతున్నారంటే 10 to 15 minutes చెప్పండి. ఒకవేళ కాదు, అంటే ఒక చిన్న కేసు చెప్తానంటే ఒక 5 minutes, అట్లా మిగతా వాళ్ళందరికీ కూడా గౌరవం ఇద్దాం, వాళ్ళని కూడా నేర్చుకునేట్టుగా చేద్దాం. ఇది దీని యొక్క పర్పస్ అన్నమాట. ఇప్పుడు నేను ఫస్ట్ అయితే మన శర్మ గారిని, డాక్టర్ జిఆర్ఎస్ శర్మ గారిని ఆహ్వానిస్తున్నాను. సార్, మీ యొక్క ఎక్స్పీరియన్స్ మాకు అందజేయవలసిందిగా కోరుచున్నాం. శుభోదయం. నమస్కారం మాస్టర్. నమస్కారం అండి. ఇప్పుడు ఎక్కువగా జ్వరాలు విపరీతంగా ఏడిపిస్తున్నాయి. బాగాను అందరికీ జ్వరాలు. దాంట్లో ముఖ్యంగా ఒక సిమ్టమ్ బాగా కనిపిస్తోంది, గొంతు నొప్పి అని బాగా విపరీతంగా చెప్తున్నారు. ఒళ్ళు నొప్పులు, గొంతు నొప్పి, చలి, విపరీతంగా జ్వరం 104, 105 ఆ టెంపరేచర్, తలనొప్పి, విపరీతం తలనొప్పి. జ్వరం మనం మందు వేసినా ఎక్కడ ఏమాత్రం రెస్పాండ్ అవ్వట్లేదు, దిగట్లేదు. ఒకవేళ దిగినా కాఫ్, కోల్డ్ తోటి మళ్ళీ వెంటనే రిపీట్ అయిపోతాం.
ఇంచుమించుగా ఒక 5-6 గంటలు బాగుంటుంది, మళ్ళీ జ్వరం వస్తుంది. ఇటువంటి కేసెస్ లో మనం ఫస్ట్ జనరల్ గా ఏంటంటే రూస్టర్ ట్రై చేస్తాం, బ్రెయిన్ కానీ లేదంటే సిమ్టమ్స్ చూసుకుని కోల్డ్ కాఫ్ కి బ్యాసిలైన్ వేస్తున్నాం, కానీ రెస్పాండ్ అవ్వట్లేదు, మళ్ళీ వెంటనే రిపీట్ అవుతుంది. ఈ కేసెస్ లో నాకు బాగా హెపార్సల్ కూడా ఇండికేట్ అవుతోంది, ఎందుకంటే చలి ఉంటుంది, గొంతు నొప్పి ఉంటుంది, పెయిన్స్ ఉంటాయి. కానీ లెక్సెస్ తో బాగా తగ్గుతున్నాయి కేసెస్. ఎందుకంటే ఎక్కువ కేసులు బాగా థ్రోట్ ఇన్ఫెక్షన్ తోటి ప్లస్ లంగ్ ఇన్ఫెక్షన్ తోటి ఎఫెక్ట్ అవుతుంది. సో లెక్సెస్ వేసి తర్వాత కాలంలో మళ్ళీ బ్యాసిలనం ఒక 7-8 గంటల బ్యాసిలనం మనం రిపీట్ చేసి మళ్ళీ లెక్సెస్ వేస్తే చాలా వరకు రెస్పాండ్ అవుతున్నాయి. బట్ ఏదైనా చాలా ఇన్ఫెక్షన్ మాత్రం చాలా హై గ్రేడ్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. ఎందుకంటే మనం కంటిన్యూస్ గా ఫీవర్స్ సప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, మనం కాకపోతే వెళ్ళిపోతే డాక్టర్స్. దానివల్ల ఫీవర్ స్ట్రాంగ్ అయిపోతున్నాయి, మనం వీక్ అవుతున్నాం అట్ ది సేమ్ టైం. సో చూసుకుంటూ ఉండండి, ఈ డాక్టర్ జ్వరం గారు కేసుల్లో ఎప్పుడు కూడా. డాక్టర్ గారు చెప్పండి. లెక్సిస్ చెప్పండి. ఇండికేషన్స్ మీకు కేసెస్ లో ఏం కనిపిస్తున్నాయో ఒకసారి చెప్పండి జనాలకి. ఎక్కువగా ఎడం పక్క థ్రోట్ పెయిన్, మింగేటప్పుడు చాలా ఇబ్బంది పడడం, ఎడం పక్క బాగా కాన్సన్ట్రేట్ అవడం, తర్వాత కుడి పక్క కూడా రావడం, ఎప్పుడు పడుకుంటే అప్పుడు పడుకుని లేచేటప్పుడు హై టెంపరేచర్ తో లేస్తున్నాడు, అగ్రవేషన్ ఆఫ్టర్ ది స్లీప్. నెక్స్ట్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ హెడేక్ చాలా ప్రామినెంట్ గా ఉంటుంది వాళ్ళలో, లెక్సెస్ ఇండికేట్ అయ్యే వాళ్ళలో. అంటే మిగతా కేసెస్ ఎలా ఉన్నాయి అంటే మనం ఒకసారి మన ఎక్స్పీరియన్స్ తో మిగతా డ్రగ్స్ మార్చుకుని చూసుకుంటాం. ఎక్కువ కేసుల్లో ఈ సిమ్టమ్ ద్వారా ఉంటుంది, విపరీతమైన బాడీ పెయిన్స్ ఉంటాయి, అగ్రవేషన్ ఉంటుంది. హార్ట్ అప్లికేషన్స్ కాకుండా, కోల్డ్ అప్లికేషన్స్ కాకుండా చలి ఉండి ఫ్యాన్ వేసుకుంటాడు. ఈ కండిషన్స్ లో ఉండి థ్రోట్ పెయిన్ ప్లస్ ఏంటంటే థర్స్ట్, చాలా మినిమం థర్స్ట్ ఉంటుంది, తక్కువ నీళ్ళు తాగుతుంటాడు, ఎక్కువ నీళ్ళు తాగలేడు. బాగా విపరీతంగా నీళ్ళు తాగే వాళ్ళు రైట్ సైడ్ థ్రోట్ పెయిన్స్ లో మనకి ఆల్మోస్ట్ బ్రెయిన్ అయితే క్యూర్ అవుతున్నాయి. ఏదైనా సరే ఇంటర్ కరెంట్ గా చివరికరం కానీ బ్యాసరం కానీ వేస్తే కానీ టెంపరేచర్ తగ్గట్లేదు, మామూలు సింపుల్ గా మాత్రం తగ్గిపోవట్లేదు. అది కూడా మనం ఒకసారి రిపీట్ చేయాల్సి వస్తుంది. అది ఈ కేసెస్ లో బాగా ఎక్కువ కానీ మీకు గమనించింది ఏంటంటే ఎక్కువ కేసులు యాక్సెస్ తో బాగా తగ్గాయి. నెక్స్ట్ ఎపిటోరియం పెర్ఫ్ తో కూడా చాలా బాగా తగ్గాయి కేసులు. ఈ మధ్య కాలంలో ఎపిటోరియం పెర్ఫ్ తో చాలా బాగా తగ్గాయి. ఈ విపరీతం బాడీ పెయిన్స్, కదలలేకపోవడం, బ్రూయిజ్డ్ కండిషన్ ఆఫ్ ది జాయింట్స్, ఆర్నిక అసలు ఏమాత్రం పని చేయట్లేదు, ఆర్నిక ఇండికేట్ అవ్వట్లేదు, ఆర్నిక పని చేయట్లేదు, బ్రెయినే పని చేయట్లేదు, రూస్టర్స్ పని చేయట్లేదు, సిమ్టమ్స్ సరిపోవట్లేదు ఎక్కడ కూడా. ఇది నా ఎక్స్పీరియన్స్. సార్ మొహంతో మాడదాం, డాక్టర్ గారు ఇంకేమన్నా మాడదా చెప్పండి. డాక్టర్ గారు ఒక డౌట్ చిన్న డౌట్. చెప్పండి సార్. చెప్పండి సార్. అయితే యుప్టోరియం ఫర్ఫ్ అన్నారు కదా. ఆ, ఆ, ఉమ్. ఇలాంటి కేసెస్ లో మీ సైడ్ మత్తు ఎక్కువ ఉంటున్నాయి ఆ కేసెస్ లో? ఉంటున్నాయి, బాగా డ్రౌజీగా ఉంటున్నారు, మా ప్రస్తుతం సైడ్ బాడీ ఎక్కువ పెయిన్స్. మత్తు బాగా ఉంటున్నాయి మా కేసెస్ లో. ఉమ్. 60 to 80% కేసెస్ లో మత్తు అనేది చాలా ప్రామినెంట్ గా కనిపిస్తుంది. ఇక్కడ అంత ఎక్కువ లేదు, ఎక్కువ ఇక్కడ ఏంటంటే ఓన్లీ జాయింట్ పెయిన్స్, విపరీతమైన పెయిన్స్. ఓకే ఓకే. మనకి ఇప్పుడోరియం పెర్ఫ్ జాయింట్ పెయిన్స్ అంటే ఎగ్జాక్ట్ గా అసలు ఇంటర్మీడియట్ ఎలా ఉంటుందో అలా చూపించేస్తాం పేషెంట్. ఓకే ఓకే. అవి ఆ కేసెస్, ఈ కేసెస్ బాగా ప్రామినెంట్ గా ఉన్నాయి. అవి కాక చాలా డ్రగ్స్, రకరకాల డ్రగ్స్ ఇండికేట్ అవుతున్నాయి. ఏదైనా ఏ కేసు అయినా చాలా మినిమం తక్కువ, అంటే ఒక గ్రూప్ కి రావట్లేదు ఏ కేసు కూడా. ఓకే ఓకే. అంటే జనరల్ గా ఫీవర్స్ లాంటి ఎక్యూట్ కండిషన్స్ లో ఏంటంటే ఒక ఎపిడమిక్ కండిషన్, ఒక ఇది ఉంటుంది, ఆ, ఒక డ్రగ్. ఒక డ్రగ్ ఇండికేట్ అవుతుంది, ఒక డ్రగ్ ఇండికేట్ అవుతుంది, లేదా రెండు డ్రగ్స్ ఇండికేట్ అవుతుంది. అలా కాకుండా ఏంటంటే బాగా వైడ్ రేంజ్ ఆఫ్ డ్రగ్స్ ఇండికేట్ అవుతున్నాయి. ఏ పేషెంట్ కి ఆ పేషెంటే మనకి డ్రగ్ సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. అది కూడా ఎంతవరకు అన్నది కూడా తెలియట్లేదు, అది సెలెక్ట్ అయిన డ్రగ్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. ఓకే. మొన్న కేసులో తూజే వేయాల్సి వచ్చింది, ఫీవర్ లో తూజే వేసి తర్వాత డ్రగ్ వేయాల్సి వచ్చింది. ఓకే. తూజా అంటే ఎట్లా అలా చేస్తారు డాక్టర్ గారు? తూజా మేము ఎప్పుడు తూజా ఫీవర్ లో వాడలేదు. అంటే హిస్టరీ ఆఫ్ వ్యాక్సినేషన్స్ అవి ఉంటాయి, వాళ్ళు వెళ్ళి అక్కడ ఓకే. బయటకు వెళ్ళి ఒక ఇంజక్షన్ చేయించి వచ్చేసి మళ్ళీ ట్రీట్మెంట్కి వస్తారు. ఓకే. అటువంటి కేసెస్ లో తూజే వేస్తే కానీ తగ్గట్లేదు. యాంటీ మయాజమాటిక్ డ్రగ్ లా తూజే వేసిన తర్వాత అప్పుడు ఇండికేటర్ డ్రగ్ పడుతుంది. ఓకే. గుడ్. ఆ చాలా కండిషన్ మంచి. ఎందుకంటే ఒక డ్రగ్ పని చేయకపోతే వ్యాక్సిన్ ఆఫ్ హిస్టరీలో వ్యాక్సినేషన్ ఉంటే. వ్యాక్సినేషన్ అంటే తూజాకి వెళ్ళి తర్వాత మళ్ళీ మనం ఇండికేటర్ డ్రగ్ వేయాల్సి వస్తుంది. ఓకే. ఇలాగ ఒక్కోసారి ఏంటంటే ఎక్కువ కేసుల్లో, ఎక్కువ ఫీవర్స్ లో యాంటీసోరిక్ డ్రగ్ ఇస్తాం, అది యాంటీ మయాజమాటిక్ గా. ఎక్కువ సార్లు సల్ఫర్ ఇస్తుంటాం మనం. ఆహా. సల్ఫర్ ఇస్తే ఏంటంటే కేసు క్లియర్ అవుతుంది, కేసు క్లియర్ అయిన తర్వాత మామూలుగా మనం ఇండికేటెడ్ డ్రగ్ బాగా పనిచేస్తుంది.
ఓకే. ఓకే. అంత ముందు పని చేసిన కన్నా కూడా సల్ఫర్ వనం వేసి మళ్ళీ ఆ ఇండికేటర్కి వేయడంలో చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే. ఓకే. ఎక్కువ సల్ఫర్ వాడతాం, ఈసారి తూజ కూడా వాడాల్సి వచ్చింది, అది డిఫరెంట్. ఓకే. బట్ బ్యాసిలినం చివరికరణం చాలా తరచుగా వాడతాం, ఎందుకంటే ఈ యొక్క కాఫ్ కోల్డ్స్ కంటిన్యూస్ గా ఉండి లంగ్ ఇన్ఫెక్ట్ అయిన కేసు అన్నింటిలో కూడా బ్యాసిలినం వేయకుండా ఇండికేటర్ కూడా ఏ మాత్రం పని చేయదు. కాసేపు టెంపరేచర్ తగ్గి ఊరుకుంటుంది, మళ్ళీ వచ్చేస్తుంది టెంపరేచర్. ఓకే. ఒక్కొక్కసారి టెనం ఇండికేటర్ టెనం దాకా కూడా వెళ్ళాల్సి వస్తుంది. అది చాలా రేరుగా పడుతుంటుంది, టెనం కూడా వేసేయాల్సి వస్తుంది. బ్యాసిల్ ఉంటాయి. బ్యాసిలినం టెనం వేసిన కేసులు ఉన్నాయి. వేసి తర్వాత మళ్ళీ చైనా ఇండికేట్ అయితే ఒక కేసులో చైనా వనం వేసి తర్వాత టెనం వేసాం చైనా, అప్పుడు జ్వరం తగ్గింది. హై హై ఫీవర్స్ లో. కొన్ని చాలా రేరుగా ఇండికేట్ అవుతారు, హై ఫీవర్స్ లో ఓకే. చాలా రేరుగా ఇండికేట్ అవుతారు, బాగా లేదు. ఓకే డాక్టర్. ఇవి ఏమైనా వస్తున్నాయి డాక్టర్ గారు? పైరోజనం కానీ ఇప్పుడు మత్తు, బాడీ పెయిన్స్, ఇవి పైరోజనం కానీ బ్యాప్టిస్ట్ కానీ ఏమైనా వస్తున్నాయి ఎవరికైనా? మీ కానీ ఎవరికైనా ఇంకా? బ్యాప్టిషియా ఇండికేట్ అయ్యింది, చాలా కేసులు బ్యాప్టిషియా ఇండికేట్ అయింది, కానీ దాంతో పూర్తి క్యూర్ అవ్వట్లేదు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. పైరోజన్తో ప్రాబ్లం ఏంటంటే మనకి స్కిన్ హీట్ కి టెంపరేచర్ కి కొరిలేషన్ దెబ్బతినాలి, కానీ అక్కడ అది అవ్వట్లేదు. అది ఓకే. పైరోజన్ వేస్తే తగ్గుతున్నాయి, కానీ ఒకటి రెండు కేసులు ఎక్కువ కేసులు. మా జీనస్ ఎపిడెమికస్ అని మనకి ఏది అవ్వట్లేదు, ఏది సెట్ అవ్వట్లేదు. అయితే డాక్టర్ గారు మా సైడ్ ఎట్లా ఉన్నాయంటే ఆ, ఎక్కువ మటుకు మిడ్ నైట్ అగ్రవేషన్స్ ఎక్కువ ఉంటున్నాయి మా సైడ్. మగత విపరీతంగా మత్తు విపరీతమైన మత్తు ఉంటున్నాయి కేసెస్. ప్రెజెంటేషన్లో ముందు గొంతు నొప్పి అంటున్నాడు. గొంతు నొప్పి అయిన 1-2 days లోనే మిడ్ నైట్ లో కోల్డ్ వస్తుంది. థ్రోట్ పెయిన్ తర్వాత కోల్డ్ అంటున్నాడు. కోల్డ్ వస్తాం. కోల్డ్ వస్తుంది. కోల్డ్ రాగానే మిడ్ నైట్ ఫీవర్ వస్తుంది. అయిన తర్వాత ఇక్కడ కాఫ్. మిడ్ నైట్ ఫేవర్స్ లేవు, తక్కువ ఉన్నాయి, బట్ ఈ సిమ్టమేటాలజీ అంతా ఉంది. ఇట్లా ఇట్లా దొరికిన కేసెస్ లో మనకి యాంటీమార్స్ తో బాగా ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి. గుడ్, వెరీ గుడ్. యాంటీమార్స్ తో చాలా 60% కేసెస్ లో మనకి యాంటీమార్స్ చాలా ఇండికేట్ అవుతుంది. అందులో అడ్వాంటేజ్ ఏంటంటే అయితే అంతకుముందు యాంటీమార్స్ వేస్తే ఒక రిపీట్ చేయాల్సిన అవసరం పడేది కాదు. ఇప్పుడు మాత్రం అవసరాన్ని బట్టి రిపీట్ చేయాల్సి వస్తుంది. నేను ఎప్పుడు రిపీట్ చేశాను కదా యాంటీమార్స్ ఎప్పుడు వేసినా కూడా. ఇప్పుడు మాత్రం తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంటే మాత్రం రిపీట్ చేయాల్సి వస్తుంది. గుడ్, బాగుంది. యాంటీమార్స్ తో బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది. అయితే కొన్ని నేను కేసెస్ వేయలేదు, మాత్రం నేను ఫిక్స్ యాంటీమార్స్ వేయలేదు. రాకపోయినా జెల్సీమియంతో బాగా ఉన్నాయి మా సైడ్. జెల్సీమంతో రెండు మూడు కేసులు తగ్గాయి, కానీ తక్కువ. జెల్సీమం కొడితే తక్కువ. మాకు ఈ జెల్సీమియం. కంటిన్యూస్ టెంపరేచర్ మీకు టెంపరేచర్ వేరియేషన్ కంటిన్యూస్ గా ఉంటుంది కాబట్టి మీకు అవును, జెల్సీమం అవును. బాగా. ఆ. మాకు జెల్సీమియంలో ఏ ఇండికేషన్స్ వస్తున్నాయి డాక్టర్ గారు అంటే ఫస్ట్ పేషెంట్ రాగానే కంప్లైంట్స్ ఆఫ్ థ్రోట్ పెయిన్ కన్నా హెడేక్ ఎక్కువ అంటున్నాడు పిల్లల్లో. గుడ్, హెడేక్ హెడేక్ అని సఫర్ అవుతూ మత్తుగా ఉంటున్నాడు. మత్తుగా ఉంటున్నాడు, తలనొప్పి, దాహం. అయితే కొన్ని కేసెస్ లో యాంటీమార్స్ కి జెల్సీమియం కి ఎట్లా డిఫరెన్షియేట్ చేసుకోవాలో తెలియట్లేదు. అయితే అప్పుడు నేనేం చేస్తున్నాను అంటే దాహం ఉందా అని అడుగుతాను. దాహం ఉంది అంటే యాంటీమార్స్ తో ఇండికేట్ బెటర్మెంట్ వస్తుంది. దాహం లేదు, ఆ, కదలకుండా పడుకుంటున్నాడు, అట్లా పడుకుంటే హాయిగా ఉంది అంటే జెల్సీమియం వస్తుంది. చైనా హార్స్ కూడా ఒకసారి ఆలోచించాం చూడండి. ఆ, మిడ్ అగ్రేషన్స్ లో చైనా హార్స్ కూడా బాగా ఇండికేట్ అవుతుంది. 200 వనంలో కూడా బాగా అయితే ఇండికేట్ అవుతుంది. వినయ్ గారు చైనా హార్స్ బాగా వాడతారు. అందుకని చెప్తున్నాను ఒక్కొక్క డాక్టర్. వినయ్ వినయ్ లైన్ లో ఉన్నావా వినయ్? అంటే చిన్న వినయ్. కన్ఫ్యూజన్ ఉంది. డాక్టర్స్ మీట్ అంటే ఫస్ట్ ట్యూస్డే ఆఫ్ ఎవ్రీ మంత్ అన్నారు కదా, ఈ రోజు అవునవును. ఇంకా లాస్ట్ డే వస్తుంది, అందుకని జనాలకి ఈ రోజు కనబడతారు ఇంకా. ఫస్ట్ టైం కదా. ఇంకోటి నేను కూడా ఒక కేసెస్ దాంతో ప్రిపేర్ చేయలేదు. అంటే మధ్యాహ్నం లేట్ అవుతుంది, నైట్ లేట్ అవుతుంది అనమాట. అందుకని నెక్స్ట్ వీక్ అన్న దృష్టిలో ఉన్నారు మన వాళ్ళు. ఫస్ట్ వీక్ ఈ అంటే సెషన్ నెక్స్ట్. నెక్స్ట్ దానిలో మనం సెట్ చేసుకుంటూ వెళ్దాం. డాక్టర్ గారు కూడా వస్తున్నారు, రాఘవరావు కూడా వస్తున్నారు. అదే ఇప్పుడు వస్తా. మాట్లాడాను, ఇప్పుడు మాట్లాడాను మధ్యలో కలిసి. ఒక్క నిమిషం. వినయ్ని తీసుకుందాం లైన్ లోకి. వినయ్. వినయ్ ట్రావెలింగ్ లో ఉన్నాడు అనమాట. ఓకే.
డాక్ థ్యాంక్ యూ డాక్టర్ శర్మ గారు, చాలా మంచి ఇన్పుట్ ఇచ్చారు. నమస్కారం అండి. చాలా సంతోషం అండి. చాలా బాగుంది కూడా, ఎందుకంటే డిఫరెంట్ యాంగిల్స్ లో సార్ కూడా నేను లెక్కసి ఎప్పుడు వాడలేదు, ఫీవర్స్ లో తూ ఎప్పుడు వాడలేదు. ఒక్క చేస్తా నిమిషం వాడతాం డాక్టర్ ఇక్కడ లైన్ లో ఎక్కువ. ఉండండి. ఉమ్. హలో, డాక్టర్ గారు లైన్ లోకి రండి. హలో. డాక్టర్ గారు, హలో. ఉమ్, ఇదే అండి చెప్పండి. మనకు శర్మ హలో. గారి యొక్క, శర్మ గారు ఉన్నారు లైన్ లో? ఉన్నా ఉన్నా ఆ, ఉన్నాను ఉన్నాను. సార్ అయితే మీరు ఆ, ఎక్కువ మటుకు ఫీవర్స్ లో ఎట్లా అంటే మేము ఎక్కువ మటుకు ఇంటర్నెట్ గా ఎక్కువ వాడలేం, మీరు బాగా వాడతారు అవి అవి మీరు ఎక్స్పీరియన్స్ ఏమి ఉంటే చెప్పండి మాకు. ఒక స్పెసిఫిక్ గా, ఇప్పుడు మీరు అన్నారు కదా సల్ఫర్ ఎక్కువ, సల్ఫర్ 30 అట్లా వాడుతుంటారని. అయితే ఇంకొన్ని కేజెస్ లో స్ట్రెప్టోమైస్ ఇది టాక్సిన్ స్టెప్టోకాక్సిన్ 200. స్టెప్టోకాక్సిన్ సార్. ఆ, అది కూడా వాడతారండి కొంతమంది. ఎవరైనా వాడితే దాన్ని మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే చెప్పండి, ఎందుకంటే అది. నేను యూజ్ చేశాను సార్. ఒక ఒక మీ పేరు చెప్పండి సార్, మీ పేరు చెప్తే చెప్పండి. నా పేరు శివకుమార్ సార్. సార్ చెప్పండి. మా సైడ్ ఇప్పుడు శ్రీకాకుళంలో వర్షాలు బాగా పడుతున్నాయి. ఓకే. దాంతో వీడియో రీసెంట్ ఆన్ గా చేయండి సార్, అంటే వీడియో ఆన్ చేయండి పర్లేదు. సార్, ఆ, చెప్పండి. అంటే రీసెంట్ గా వర్షాలు బాగా పడుతున్నాయి. జనరల్ ఆ, కేసెస్ అంతకు ముందు జలసీమే ఉండి రీసెంట్ గా ఏమిటంటే రూస్టాక్ సిమ్టమ్స్ వస్తున్నాయి సార్ బాగాను. ఓకే. రూస్టాక్స్ ను డల్కమర సిమ్టమ్స్ వస్తున్నాయి. బాడీ పెయిన్స్ లేకపోతే డల్కమర ఇస్తున్నాము, తర్వాత లేదనుకుంటే రూస్టాక్స్ ఇస్తున్నాము. అయితే ఒక కేసు ఏంటంటే నాకు ఆ, అంటే వాళ్ళు అలోపతిక్ మెడిసిన్ యూజ్ చేసేసి థ్రోట్ పెయిన్ ఉంది చూస్తే రూస్టాక్ సిమ్టమ్సే ఉన్నాయి మాక్సిమము. థ్రోట్ పెయిన్ ఉంది, రూస్టాక్స్ తగ్గలేదు సార్, 2 డోసులు వేసినా తగ్గలేదు. ఉమ్, అప్పుడు నేను గూగుల్లో సెర్చ్ చేసి అంటే స్టెప్టోకాక్సిన్ ఇంప్రూవ్మెంట్ వస్తుందని ఒక డోసు వేస్తాను సార్. వేసిన తర్వాత వెంటనే ఇంప్రూవ్మెంట్ కనిపించింది సార్. తర్వాత రూస్టాక్స్ వేస్తే పూర్తిగా తగ్గిపోయింది సార్. 4 డేస్ లో అయింది సార్ మొత్తం. ఓకే. ఓకే. ఫస్ట్ రూస్టాక్స్ తో తగ్గలేదు. ఉమ్, స్టెప్టోకాక్స్ వేసిన తర్వాత మళ్ళీ అప్పుడు రూస్టాక్స్ బాగా పనిచేస్తుంది సార్. అదే కేసు సార్. గుడ్. స్ట్రెప్టోకాక్సిన్ కూడా చాలా మంచి రెమెడీ సార్. అంటే మీకు సిమ్టమ్స్ ఏమైనా స్పెసిఫిక్ గా కనిపించాయి సార్? అంటే ఆల్మోస్ట్ దాంట్లో ఇదే సార్. అంటే థ్రోట్ పెయిన్ ఒకటి ఉంది, తర్వాత ఇప్పుడు జాయింట్ ఇన్ఫ్లమేషన్ ఒకటి ఉంది. ఓకే. మన రూస్టాక్ సిమ్టమ్స్ సార్, మాక్సిమం సిమ్టమ్స్ అంతా అంటే మూమెంట్ ఎమిలేషన్ అన్ని ఉన్నాయి. ఆ తర్వాత నేను అంటే దాంట్లో స్టెప్టోకాక్సిన్ వేశాను, కానీ ఆల్మోస్ట్ చెప్పుకోవాలంటే బ్లైండ్ గానే వేశాను, నాకు పూర్తిగా నాలెడ్జ్ లేకుండా వేశాను. సార్. తర్వాత స్టెప్టోకాక్సిన్ గురించి మళ్ళీ నేను స్టడీ చేస్తే ఆల్మోస్ట్ అది రూస్టాక్ సిమ్టమ్స్ ఉన్నాయి సార్. దానికి ఓన్లీ అబ్యూజ్ ఆఫ్ డ్రగ్ వల్ల కొంచెం ఇది బ్లాకింగ్ వచ్చిందని తర్వాత తెలుసుకున్నాను సార్. అంటే మాస్టర్ గారి దయ వల్ల ఇచ్చింది కరెక్టే అనిపించింది. అంటే ఈ మీట్లో మిమ్మల్ని స్టెప్టోకాక్సిన్ గురించి తర్వాత స్టెప్టోమైసిన్ గురించి అడుగుదామని అనుకుంటున్నాను సార్. వాసుదేవ. సరే, థ్యాంక్స్ అండి. స్ట్రెప్టోకాక్సినంలో మనకి ఆ, ఒక 2 నిమిషాలు. స్ట్రెప్టోమైసిన్ స్ట్రెప్టోమైసిన్ ఎప్పుడు వేస్తారంటే సార్, ఈవినింగ్ ఆ, ఏ సింటమ్స్ లేకుండా వచ్చే జ్వరాల కన్నా ఒక జ్వరం దగ్గర పడుకున్న వ్యక్తికి వచ్చే జ్వరానికి వేస్తారు సార్ ఎక్కువ. మా ఆంజనేయులు గారు మా గురువు గారు అదే ఇచ్చేవారు ఎక్కువ ఆ. స్ట్రెప్టోమైసిన్. స్ట్రెప్టోమైసిన్ వేరు, స్ట్రెప్టోకాక్సిన్ వేరు సార్. స్ట్రెప్టోమైసిన్ ఎట్లా పనిచేస్తుంది అంటే, ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ స్ట్రెప్టోమైసిన్. స్ట్రెప్టోమైసిన్ అవును సార్, అవును. దాని నుంచి మనం తయారు చేసింది ఆ, అనమాట. ఆ, అలోపతి మెథడాలజీ లాగా ఉంటే సార్ మెడిసిన్ అక్కడ చెప్పండి. నుంచి మన హోమియోపతి మెడిసినే. అవును, అయితే స్ట్రెప్టోమైసిన్ అవును అవును సార్, అది వేస్తారు అయితే ఎక్కువగా. నేను Yes, sir. బుజ్జి గారు బాగా వాడేవారు స్ట్రెప్టోమైసిన్ 200 కానీ 1M 10M చాలా బాగా వాడేవారు, నేను చూశాను చాలా సార్లు. స్ట్రెప్టోమైసిన్ ఎట్లా వాడేవారంటే బుజ్జి గారు అక్కడ నేను చూసిను ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఉంటుంది ఎక్కువ మటుకు స్ట్రెప్టోమైసిన్ లో. టీబీ కండిషన్స్ లో బ్యాసిల్లం ఎట్లా పనిచేస్తుందో స్ట్రెప్టోమైసిన్ అంత బాగా పనిచేస్తుంది అన్నారు బుజ్జి గారు, చాలా సార్లు చెప్పారు నాకు అనమాట. స్ట్రెప్టోమైసిన్ సార్, వీడియో ఆన్ చేయండి. స్ట్రెప్టోమైసిన్ ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఉండి టెంపరేచర్ అది టీబీ కండిషన్స్ లో డిటీరియేట్ అవటం అంతే
ఇచ్చిన రెమెడీ ఇండికేట్ అయినా కూడా పనిచేయకపోతే విపరీతమైన నీరసం ఉంటే స్ట్రెప్టోమైసిన్ బ్యాసిలియం కన్నా బాగా పనిచేస్తుంది. ఎందుకని స్ట్రెప్టోమైసిన్ క్లాస్ కూడా తీసుకున్నారు, ఒక వీడియో కూడా ఉంటుంది బుజ్జిగాడిది, అది కూడా మీరు వినొచ్చు. స్ట్రెప్టోకాక్సిన్ అయితే అది స్ట్రెప్టోమైసిన్. అయితే స్ట్రెప్టోకాక్సినం ఏంటి అంటే ఇట్ ఈస్ యూజ్డ్ జనరల్లీ ఫర్ ది అక్యూట్ కేసెస్, సడన్ ఆన్సెట్లో ఉండాలి. స్ట్రెప్టోకాక్సిన్లో సడన్ ఆన్సెట్ ఉంటుంది. హిస్టరీ ఆఫ్ రుమటిక్ ఫీవర్ కానీ సోర్ థ్రోట్, మెయిన్గా ఏంటంటే గొంతు నొప్పి ఎక్కువ మటుకో ఇట్ ఈస్ ద ఫస్ట్ సిమ్టమ్ ఆఫ్ స్ట్రెప్టోకాక్సినం. అది గొంతు నొప్పితో స్టార్ట్ అవుతున్నాయి అంటే మీరు ఫస్ట్ ఇంటర్ కరెంట్ రెమెడీ ఆలోచించాల్సింది స్ట్రెప్టోకాక్సినం. నేను 2-3 సార్లు చూశానండి, బాగానే పనిచేసింది స్ట్రెప్టోకాక్సిన్, నాకు మంచి రిజల్ట్స్ వచ్చాయి. అందుకని నెక్స్ట్ స్ట్రెప్టోకాక్సిన్లో మనకి వర్స్ ఇన్ వెట్ వెదర్, ఇప్పుడు ఉండే తీవ్ర వాతావరణంలో బాధలు ఎక్కువ అవుతూ ఉంటే అది కూడా స్ట్రెప్టోకాక్సిన్ ఇడుక ఇండికేషన్. అండ్ వర్స్ అండ్ బిగినింగ్ టు మూవ్, కదలాలంటే వాడికి నొప్పులు ఎక్కువ అవుతాయి, బాధలు ఎక్కువ అవుతాయి, బ్రయోనియా లాగా ఉంటుంది. బెటర్ ఫ్రమ్ సబ్సిక్వెంట్ మోషన్, తర్వాత మళ్ళీ తిరుగుతూ ఉంటే బెటర్మెంట్ ఉంది. ఫ్రమ్ ఎయిల్మెంట్స్ ఆఫ్టర్ ట్రాన్స్లెక్టమీ, మెయిన్ పేషెంట్ ట్రాన్స్లీ తీసేశారు అయినా రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఫీవర్స్ వస్తున్నాయి, కోల్డ్ కాఫ్స్ వస్తున్నాయి అంటే మీరు అప్పుడు ఇంటర్కరెంట్ రెమెడీ ఇవ్వాల్సింది అంటే స్ట్రెప్టోకాక్సిన్ ఒకటి. నెక్స్ట్ న్యూమోనియాలో కానీ టీబీలో కానీ స్ట్రెప్టోకాక్సిన్ ఇస్ ద వండర్ఫుల్ ఇంటర్కరెంట్ రెమెడీ అందులో. నెక్స్ట్ ఇట్ ఈస్ ఆల్సో ఫ్యూ సిమ్టమ్స్ సిమిలర్ టు పల్స్టిల్లా లాగా ఉంటాడు స్ట్రెప్టోకాక్సిన్ వాడు. వీపీ కన్సోలేషన్ అగ్రవేష్ బెటర్ ఇన్ ఓపెన్ ఎయిర్, ఆరు బయట గాల్లో తిరుగుతుంటే బాగుంటుంది. నెక్స్ట్ కన్నీళ్ళు పెట్టుకుంటుంటాడు ఇవి. నెక్స్ట్ వైరస్ టైప్స్ ఆఫ్ హెమరేజెస్లో కూడా, యూట్రస్ హెమరేజెస్ లేకపోతే ఎనీ హెమరేజెస్లో వెన్ ఇండికేటెడ్ రెమెడీ ఫెయిల్స్ టు యాక్ట్, అప్పుడు కూడా స్ట్రెప్టోకాక్సిన్ బాగా పనిచేస్తుంది. అండ్ సీవియర్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్లో కానీ ఇన్ఫ్లమేషన్స్లో కానీ వెన్ అవర్ అసోసియేటెడ్ విత్ కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ లైక్ వీక్నెస్, హెడేక్స్, అవన్నీ కూడా సార్ మీరు మంది ఇచ్చారు తగ్గుతుంది కానీ ఆ వీక్నెస్ కానీ హెడేక్స్ కానీ ఇంకా మధ్య మధ్యలో వస్తున్నాయంటే మీరు స్ట్రెప్టోకాక్సిన్ ఈ సీజన్లో చాలా బాగా ఇవ్వచ్చు అండి, నేను ఇస్తున్నాను. అందుకని మళ్ళీ ఈ పాయింట్ చెప్పాను, ఈ కేసు చెప్పాల్సి వచ్చింది. స్ట్రాబెర్రీ ట్యాంగ్ అనమాట. స్ట్రాబెర్రీ ట్యాంగ్ అంటే కోటెడ్ వైట్ విత్ రైజ్డ్ పాపిల్లే, ఇట్లా రెడ్ రైజ్డ్ పాపిల్లే ఉంటాయి. ఇది స్ట్రెప్టోకాక్సినం. శర్మ గారు చెప్తారా ఇంకేమైనా పాయింట్స్? నెక్స్ట్ రాజమండ్రి శ్రీకాంత్ గారు నమస్కారం, వెల్కమ్ సార్. సార్ నమస్కారం. 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 ఎట్లా ఉన్నాయి మీకు మీ అటు సైడ్ ఫీవర్స్? హారిబుల్ గా ఉన్నాయి ఈ మధ్య అసలు. ఓకే. సో అందరికీ నమస్కారం, శ్రీ గురుభ్యో నమః. అంటే మీరు చెప్పిన అన్ని పాయింట్స్ వ్యాలిడ్ పాయింట్సే, కొత్తగా చెప్పడానికి ఏం లేదు. బట్ ఇప్పుడు ఎవరో చక్కగా చాలా బాగా చెప్పారు, స్ట్రెప్టోకాక్సిన్ కేసు ఎవరో శివకుమార్ గారు యూజువల్ గా చాలా బాగా చెప్పారు. సో అంటే మనకి ఇలా మైనర్ డిఫరెన్సెస్ ఉంటాయండి. ఒక్కొక్కసారి ఏమవుతూ ఉంటుందంటే, నేను నా అబ్జర్వేషన్ లో ఇప్పుడు రొటీన్ గా ఇప్పుడు 90% కేసెస్ శర్మ గారు గురువు గారు చెప్పినట్టే హెపార్సల్ఫ్ తోనే క్లియర్ అయిపోతున్నాయి. కానీ ఈ ఇయర్ ఏమవుతుందంటే, ఈ ఇయర్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా యూజువల్ గా 2 drugs కూడా వేయాల్సిన కండిషన్ వస్తుంది. 2 drugs అంటే ఒకేసారి కాదు, సిమ్టమ్స్ ఒక రెమెడీతో ఇంప్రూవ్మెంట్ వచ్చి కాస్త స్టాండ్ బై అయ్యి ఆ ఫర్దర్ గా ఫీవర్ తగ్గక ఆ తర్వాత కూడా కంజెషన్, ఇన్ఫ్లమేషన్ ఉండటం, ఇట్లాంటివి జరిగినప్పుడు కొన్ని కేసెస్ లో మాత్రం 2 drugs ఇవ్వాల్సిన అవసరం కనబడుతుంది. మెయిన్ గా అదొకటి చాలా ఇంపార్టెంట్ ఈసారి. ఈ ఇయర్ ఉంది, లాస్ట్ ఇయర్ కూడా ఉంది యాక్చువల్ గా. అదొక పాయింట్ నేను అబ్జర్వ్ చేసింది. అంటే ఎలా అంటే ఉదాహరణకి ఇందాక ఒక కేసు చెప్తాను. సో
సార్ చెప్పినట్టే హెపార్ సల్ఫ్ ఇచ్చాను, ఎందుకంటే బాగా గొంతు నొప్పి ఉంది, గుటకేస్తే మింగలేకపోతున్నాడు, చలి చలిగా ఉంది, ఒళ్ళు నొప్పులుగా ఉంది, జ్వరం చూస్తే 100, 101 అట్లా ఉంది. సో హెపార్ సల్ఫ్ ఇచ్చిన వెంటనే రిలీఫ్ ఉంది. ఆ జ్వరం కొంచెం తగ్గింది, 99, 100 మధ్య ఉంది. సిమ్టమ్స్ అన్ని తగ్గాయి. సో తగ్గాయి కదా నేను వెయిట్ చేశాను. సో 1 డే అయినా 2 డే అయినా ఆ 99, 100 మధ్య ఫీవర్ తగ్గట్లేదు. పేషెంట్ కూడా ఇంక అంతకన్నా ఏది ఇంప్రూవ్ అవ్వట్లేదు. సరే హెపార్ సల్ఫ్ తో తగ్గింది కదా అని హెపార్ సల్ఫ్ 1 వేసాం. వేసినా కూడా ఫీవర్ నార్మల్ అంటే 98.4 కి రాలేదు ఫీవర్. తర్వాత ఆ జాయింట్ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తిగా క్లియర్ అవ్వలేదు. సో 3 days తర్వాత, అంటే 3 days చూసి ఆ 3rd day నైట్ నేను ఏం చేశానంటే, ఇందాక చెప్పినట్టు ఇలాంటి కేసెస్ లో మనకి స్ట్రెప్టోకాక్సిన్ చాలా బ్యూటిఫుల్ గా ఇండికేట్ అవుతుంది. ఏమిటండి స్ట్రెప్టోకాక్సిన్ సిమ్టమ్స్ అంటే, స్ట్రెప్టోకాక్సిన్ లో బాగా సివియర్ థ్రోట్ పెయిన్ ఉంటుంది. జ్వరంలో థ్రోట్ పెయిన్ అంటే మీరు ఏ ఫీవర్ అయినా, మీకు ఇదివరకు ఒకసారి ఫీవర్ క్లాసెస్ చెప్పినప్పుడు నేను ఇది చెప్పాను, మీరు ఏ ఫీవర్ అయినా ఫస్ట్ చూడాల్సింది డ్యూరేషన్ ఎలా ఉంది. అతి అంటే సడన్ గా స్టార్ట్ అయిందా, స్లోగా ఇంక్రీజ్ అవుతుందా, ఇది చాలా ఇంపార్టెంట్. నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ అది. ఇది ఎవరైతే దీన్ని బాగా పట్టుకోగలుగుతారో వాళ్ళకి సక్సెస్ రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఫీవర్స్ లో. అంటే ద వే ఏ ఫీవర్ స్టార్ట్స్ అనేది, ఆన్సెట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో ఈ కేసులో ఏమైంది, స్లోగానే స్టార్ట్ అయింది. అందుకని నేను హెపార్ సల్ఫ్ 200 ఇచ్చాను. ఇచ్చిన తర్వాత 1 to 1 ఇచ్చినా కూడా పూర్తి రిజల్ట్ రాలేదు. సో అప్పుడు నేను స్ట్రెప్టోకాక్సిన్ ఆలోచించాను. స్ట్రెప్టోకాక్సిన్ లో సిమ్టమ్స్ సివియర్ థ్రోట్ పెయిన్ ఉంటుంది. అందుకని ఈ సంవత్సరంలో ఎక్కువ థ్రోట్ పెయిన్ ఉన్న కేసెస్ హెపార్ సల్ఫ్ ఒకటి, లెకసిస్ ఒకటి, స్ట్రెప్టోకాక్సినం ఒకటి, రేర్ కేసెస్ లో డిఫ్టీరినం అనేటువంటి నోసోడ్ ఒకటి. ఇది ఈ ఇయర్ వేయలేదు, లాస్ట్ ఇయర్ ఇవ్వాల్సి వచ్చింది. సో ఈ కేసెస్ లో ఎక్కువ శాతం మనం చూసేటువంటి వాటిల్లో ఇవి బాగా ఇండికేట్ అవుతున్నాయి. ఏవి, సివియర్ థ్రోట్ పెయిన్ తో ఫీవర్ స్టార్ట్ అవటం. ఆ కేసెస్ లో యూజువల్ గా హెపార్ సల్ఫ్ తో 90% కేసెస్ తగ్గిపోతున్నాయి. అవసరమైతే 1M కూడా వేయాల్సి వస్తుంది. సో టెంపరేచర్ కనుక 102 వరకు ఓకే. ఇక దానిపైన ఉంటే 200 పొటెన్సీ యూజువల్ గా పనిచేయదు, మీరు 1M వేయాలి. 104 దాకా వెళ్తే కనుక ఒక్కొక్కసారి 10M కూడా ఇండికేట్ అవుతుంది. చాలా కేర్ఫుల్ గా ఉండాలి. సో హెపార్ సల్ఫ్ తో లాగే ఉండి 90% కేసెస్ క్యూర్ అయిపోయిన తర్వాత, ఇందాక నేను చెప్పినట్టు బాగా సివియర్ థ్రోట్ పెయిన్ ఉండడం, అలాగే జాయింట్ పెయిన్స్ సివియర్ గా ఉండడం. అంటే మీకు కరెక్ట్ గా చెప్పాలంటే హెపార్ సల్ఫ్ ప్లస్ రూస్టాక్స్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెప్టోకాక్సిన్. అలా మీరు ఒక బండ గుర్తు పెట్టుకోవచ్చు. యూజువల్ గా అలా చేయకూడదు, బట్ మీకు అవగాహన కోసం. అంటే హెపార్ సల్ఫ్ లో ఉండేటువంటి చలి, కుదుపు, గొంతు నొప్పి ఒకవైపు, రూస్టాక్స్ లో ఉండేటువంటి జాయింట్ పెయిన్స్, ఒళ్ళంతా నొప్పులుగా ఉండడం, కీళ్లు పట్టేసినట్టు ఉండడం, కాస్త అటు ఇటు తిరిగితే ఉపశమనంగా ఉండడం, తిరగాలని అనిపించడం, ఒళ్ళు విరుచుకోవాలనిపించడం అని ఉండడం ఒకవైపు. ఈ హెపార్ సల్ఫ్ ఆ రూస్టాక్స్ కలిపితే మనకి స్ట్రెప్టోకాక్సిన్ ఇండికేట్ అవుతుంది. సో ఈ కేసులో స్ట్రెప్టోకాక్సిన్ తో జ్వరము తగ్గింది, గొంతు నొప్పి తగ్గింది, ఈ దగ్గు శ్లేష్మం కూడా చాలా వరకు తగ్గాయి. తర్వాత మనం శనగ మదర్ టించర్ ఇవ్వాల్సి వచ్చింది కొన్ని రోజుల పాటు పూర్తిగా క్లియర్ అవడానికి. సో ఇవి ఒక కేసెస్ లో మనకి ఆ మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చి, ఆ తర్వాత అదే ఒక రెమెడీతో కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చి, ఆ తర్వాత స్టాప్ అయినప్పుడు దాని కాంప్లిమెంటరీగా ఈ హెపార్ సల్ఫ్, ఈ స్ట్రెప్టోకాక్సిన్ 1-2 కేసుల్లో చాలా బ్యూటిఫుల్ గా ఈ కాంబో వర్కౌట్ అయ్యింది. ముందు హెపార్ సల్ఫ్, ఆ సిమ్టమ్స్ పూర్తిగా రెస్పాండ్ అవ్వక ఫీవర్ లింగరింగ్ గా ఉండి, సివియర్ థ్రోట్ పెయిన్స్ ఉండి, ఒళ్ళంతా పెయిన్స్ ఉండటే అప్పుడు మళ్ళీ స్ట్రెప్టోకాక్సిన్. ఈ రకంగా మనం చూసుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్ గారు. మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు.
ఇంకెవరైనా స్టెప్టోకాక్సిన్ మీద మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నాయండి? ఎందుకంటే ఇది చాలా మంచి రెమెడీ ఇప్పుడున్న సీజన్లో. మీ ఎవరైనా స్టెప్టోకాక్సిన్ కానీ వాడారా? సరే, ఓకే. సరే, ఇప్పుడు శ్రీకాంత్ గారు, అదే డాక్టర్ వినయ్ గారు, మీ యొక్క ఎక్స్పీరియన్స్ని చైనా హార్స్ అలాంటి వీటిలో ఇప్పుడు ఎట్లా ఉన్నాయి మీకు ఎక్కువ మటుకు? మీరు ఎట్లా ఇవ్వగల కేసెస్ గురించి ఒకసారి చెప్తారని ఆశిస్తున్నాను. యాక్చువల్గా వినయ్ గారు జర్నీలో ఉన్నారు, మన కోసం టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. భలే వాళ్ళండి. చాలా థ్యాంక్స్ నాకు ఈ టైంలో కూడా అవకాశం ఇచ్చినందుకు, మిత్రులందరినీ కలిసేందుకు. యాక్చువల్ గా మా ఏరియాలో, ఒంగోలు ఏరియాలో ఫీవర్స్ అంతా కూడా అగ్రెసివ్ వైరల్ ఫీవర్స్ ఉన్నాయి. మనం అందరు కామన్ గా చెప్పుకున్నట్టు గొంతు నొప్పి, దగ్గు వీటితో ఉన్నాయి. కానీ ఇక్కడ అంటే ఆల్రెడీ మన మిత్రులు చెప్పుకున్నట్లు మెయిన్ గా ఆర్స్లు, చైనా ఆర్స్, యాంటీ మార్స్, ఆర్సనికం ఆల్బమ్, ఒకసారి ఆర్స్ అయోడ్, ఇవి ఇండికేట్ అవుతున్నాయి. కొన్ని ప్రత్యేకమైన ఫీవర్లు ఇక్కడ నేను గమనించింది మన వాళ్ళకి బాగా హెల్ప్ అయ్యేటట్లు. ఒకటి, ఫీవర్ జస్ట్ ఒక పూట వచ్చిపోతుంది అంతే. ఒక 1 డే ఆర్ 2 days మైల్డ్ ఫీవర్ వచ్చిపోతుంది. ఆ తర్వాత విపరీతమైన నీరసం. ఎంత నీరసం అంటే ఇంకా కుర్చీలోంచి లేవడానికి కూడా వాళ్ళకి ఓపిక ఉండదు అన్నమాట. సో ఈ నీరసం బాగా ఎక్కువ మంది చెప్తున్నారు. నెక్స్ట్, విపరీతమైన జాయింట్ పెయిన్స్. ఎంత జాయింట్ పెయిన్స్ అంటే చేత్తో ఒక నీళ్ల గ్లాస్ పట్టుకోవడానికి కూడా బాధపడుతున్నారు. వేళ్ళ ఫింగర్ జాయింట్స్ లో పెయిన్స్, ఇట్లా జాయింట్ పెయిన్స్, విపరీతమైన జాయింట్ పెయిన్స్. ఇట్లా జాయింట్ పెయిన్స్ ఉన్నప్పుడు, విపరీతమైన నీరసం ఉన్నప్పుడు ఎక్కువగా మనకి ఇండికేట్ అయ్యే రెమెడీస్ చైనా హార్స్, యోపటోరియం. ఈ రెండింటికి ఒకటే కామన్ రూబ్రిక్ మన మిత్రులతో ఇంతకుముందు కూడా షేర్ చేసుకున్నాను. డెల్యూషన్ కెనాట్ ఎండ్యూర్ సచ్ అటర్ ఫ్రస్ట్రేషన్, ఈ రూబ్రిక్ తీసుకుంటాం అక్కడ. సో ఆ రూబ్రిక్ లో ఆ ఎక్కువ శాతం మనకి ఇక్కడ ఇండికేట్ అవుతుంది అయితే యోపటోరియం ఇండికేట్ అవుతుందండి. ఎందుకంటే చైనా హార్స్ లో ఉండే విధంగా గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్, ఆ ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ ఇట్లాంటివి ఎక్కువ లేవు. సో దే ఆర్ సింప్లీ సఫరింగ్ ఫ్రమ్ పెయిన్స్. అండ్ ఆ పెయిన్స్ కూడా దే కంప్లైన్ మోర్ ఇన్ ద బోన్స్ అండ్ జాయింట్స్ అనమాట. సో మస్కులర్ పెయిన్స్ కంటే కూడా బోన్స్ అండ్ జాయింట్స్ లో పెయిన్స్ ఎక్కువ చెప్తున్నారు. ఇట్లాంటి చోట యోపటోరియం చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్, విపరీతమైన దగ్గు కళ్ళ, ఆ పిల్లలకి రాత్రి పూటే ఎక్కువ అవుతుంది అన్నమాట. పిల్లలు రాత్రి అంతా పడుకోవట్లేదని, రాత్రితో విపరీతమైన దగ్గు తట్టుకోలేకపోతున్నాం. తెల్లారితో 7:30 వచ్చేస్తున్నారు పేరెంట్స్ అయితే పిల్లల్ని పట్టుకొని, వాళ్ళ బాధ చూడలేక దగ్గి వాంతులు చేసుకుంటున్నారు, తిన్నదంతా కక్కేస్తున్నారు. సో ఇట్లాంటి కేసుల్లో ఎక్కువగా మనకి ఇండికేట్ అవుతుంది అయితే ఫస్ట్ యాంటీ మార్స్ అండి. సో యాంటీ మార్స్ మనం కాఫ్ చూసుకుంటాం. ఇట్ ఇస్ ఈజీ టు లూజ్ కాఫ్, రాట్లింగ్ కాఫ్, నాజియా ఉందా వాళ్ళకి దగ్గేటప్పుడు, టంగ్ మీద యాంటీమ్ గ్రూప్ లాగా కోటింగ్ ఉందా లేదా చూసుకుంటాం. మిడ్ నైట్ అగ్రేషన్ ఉందా చూసుకుంటాం. సో నైట్ టైం అగ్రేషన్స్ ఉండే కాఫుల్లో ఇప్పుడున్న వాటిలో యాంటీ మార్స్ బాగా పనిచేస్తుంది. నెక్స్ట్, యాంటీ మార్స్ కాకుండా ఒక్కొక్కసారి యాంటీమ్ టార్టివాల్స్ వస్తుంది, ఒక్కసారి చైనా ఆర్సే పనిచేస్తుంది. అట్లాంటి కేసుల్లో కూడా చైనా ఆర్స్ అవసరమైన చోట లూజ్ రాట్లింగ్ కాఫ్ కంటే కూడా ఇట్ విల్ బి ఏ డ్రై అండ్ డీప్ కాఫ్. సో ఫ్లమ్ ఏముండదు, దగ్గు తీవ్రంగా లోపల నుంచి వస్తూ ఉంటుంది, వాళ్ళు విపరీతంగా నీరసంగా ఉంటారు. ఈ కండిషన్స్ లో చైనా ఆర్స్ ఎక్కువ పనిచేస్తుంది. నెక్స్ట్, క్లాసికల్ ఆర్సాల్ కేసులు వస్తున్నాయి. విపరీతమైన దాహం, సిప్స్ ఆఫ్ వాటర్ తాగడం, ఇవన్నీ వస్తా ఉన్నాయి. సో ఇవి మెయిన్ గా ఇక్కడ ఇండికేట్ అవుతున్నాయి. ఇంకొక న్యూ గ్రూప్ ఆఫ్ కేసెస్ ఇక్కడ ఈ ఏరియాలో కనిపిస్తుంది ఏంటంటే, విపరీతంగా కళ్ళు తిరుగుతున్నాయి. ఫీవర్ వస్తుంది, గిడ్డినెస్. ఫీవర్ వచ్చి తగ్గిపోయిన తర్వాత విపరీతమైన గిడ్డినెస్. ఎంత గిడ్డినెస్ అంటే ఆ కళ్ళు తిరగడం తట్టుకోలేక కేకలేస్తున్నాడు మంచం మీద, నేను పడిపోతున్నా పట్టుకోండి అని. సో ఈ విధంగా విపరీతమైన గిడ్డినెస్ ఉండే కేసులు వస్తున్నాయి. ఆ గిడ్డినెస్ తో పాటు వామిటింగ్స్ కూడా అయిపోతున్నాయి. వీటికి కొన్నిసార్లు ఎక్కువ మాకు ఇండికేట్ అవుతున్న రెమెడీ అయితే ఎల్సీమియం ఇండికేట్ అవుతుంది ఎక్కువ సార్లు. సో ఆ గిడ్డినెస్, కళ్ళు తిరుగుతుంటాయి అన్నమాట. ఫీవర్ వచ్చేసింది, కళ్ళు తిరుగుతుంటాయి, మత్తుగా డ్రౌజీగా కళ్ళు పైకి లేవలేకపోతుంటారు. లేచి కూర్చున్నా కూడా ఏదో ఒక ఆల్కహాలిక్ లాగా షేక్ అవుతూ ఉంటారు అన్నమాట. ఇట్లాంటి అంటే ఫీవర్ తో పాటు when these symptoms are indicated, ఎక్కువగా జెల్సీమియం పనిచేస్తుంది. బట్ సర్ప్రైజింగ్లీ when the other symptoms match, ఇదే సిమ్టమ్ చైనా హార్స్ తో కూడా క్యూర్ అయిపోతాం. సో చాలా మందికి మేము ఈ కండిషన్స్ చూసుకొని, ఇఫ్ ఇట్ ఈస్ చిల్లీ అండ్ థర్స్ట్లెస్, ఎల్సీమియంకి వెళ్తున్నాము.
లేదా ఇట్ ఈస్ థర్స్టీ అండ్ చిల్లీ వీఆర్ గోయింగ్ ఫర్ చైనా హార్స్. సార్ ఒకసారి రిపీట్ హాట్ చేయండి, అయితే ఒకసారి రిపీట్ చేయండి, సార్ మళ్ళీ ఒకసారి వినిపించలేదు. రిపీట్ చేయండి. చైనా హార్స్ కి జెర్సీమీయం కి. జెల్సీమి చిల్లీ అండ్ థర్స్ట్లెస్ అయితే, చలిగా ఉండి దాహం లేకపోతే మేము జెల్సీమికి వెళ్తున్నాం. ఇట్లా అంత కళ్ళు తిరిగేటం. చలిగా ఉండి దాహం ఉంది, కొద్ది కొద్ది తాగాలనిపిస్తుంది, వెచ్చగా తాగాలనిపిస్తుంది, అప్పుడు మేము చైనా హార్స్కి వెళ్తున్నాం. బట్ సమ్ టైమ్స్ ద పేషెంట్ ఈస్ హాట్. సో హార్ట్ పేషెంట్ లో ఇదే కండిషన్ లో బ్రయోనియా పనిచేస్తుంది మళ్ళీ. సో అదే గిడ్డినెస్, అదే వాళ్ళు టెన్షన్ ఉంటుంది, బట్ టంగ్ ఈజ్ వెరీ డ్రై అండ్ ద పేషెంట్ దాహం ఉండదు. అండ్ బ్రయోనియా చెక్ చేసుకోవడానికి మిత్రులందరికీ తెలుసు కదా, ముందు నాలుగు చూస్తాం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ద బ్రయోనియా టంగ్ ఈజ్ డ్రై అండ్ కోటెడ్. సో ఈ ఇండికేషన్స్ మీద వెళ్తాము. నెక్స్ట్ మాకు బాగా ఇండికేట్ అవుతున్న, రీసెంట్ గా లాస్ట్ 2 days లో నేను చాలా మందికి ఇచ్చాను. ఎక్కువ మందికి సార్ చెప్పండి. I have to previously address that this is the candidate is the person of the. వినిపించలేదు మేడం, ఇంకొకసారి చెప్పరా? హలో గీత గారు మీరు డౌట్ చెప్తున్నారా? ఓకే ఓకే సార్, క్యారీ ఆన్ సార్, క్యారీ ఆన్ డాక్టర్ గారు. ఓకే. నిన్న మొన్న ఒక లాస్ట్ 2 days లో మాత్రం ఎక్కువ మందికి అక్యునేట్ ఇవ్వాల్సి వచ్చింది. ఒక 4-5 కేసులు అక్యునేట్ ఇవ్వాల్సి వచ్చింది. సో ద ఫీవర్ ఇస్ ఆన్సెట్ ఈస్ వెరీ సడన్ అండ్ ఇట్ అసోసియేటెడ్ విత్ హై యాంగ్జైటీ. ఫీవర్ తో పాటు ఎంత చిన్న పిల్లలు, 7-8 ఏళ్ళ పిల్లలు విపరీతంగా రెస్ట్లెస్ గా ఉంటున్నారు, యాంగ్జైటీ వచ్చేసింది, షేక్ అయిపోతున్నారు, వామిటింగ్, నాకు ముక్కుల్లో నొప్పి వచ్చేసింది, గొంతులో నొప్పి వచ్చేసింది, నాకేమో అయిపోతుంది, ఈ మాటలు మాట్లాడుతున్నారు. సో వీళ్ళకి అక్యునైట్, ఒక కేసులో బెలడోనా కూడా ఇవ్వాల్సి వచ్చింది. సేమ్ కొంచెం ఇంటెన్స్ సడన్ ఆన్సెట్ ఉంది అండ్ కాఫ్ విపరీతంగా ఉంది, నైట్ అగ్రివేషన్ ఉంది. సో దీస్ ఆర్ ద కామన్ ఫీవర్ ఇండికేటెడ్ డ్రగ్స్ ఇన్ దిస్ సీజన్. లాస్ట్ 10 రోజుల నుంచి, గత 10 రోజులు లేదా 12 రోజులుగా ఎక్కువగా వచ్చిన కేసులు ఇవ్వండి. ఫీవర్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అన్ని ఏరియాల్లో కూడా. సో ఫీవర్స్ కి అందరూ ప్రికాషన్స్ తీసుకోవడం మంచిది. ఎక్కువ వాటర్ తాగండి, బాగా హెల్తీ ఎక్సర్సైజ్ చేయండి. ఓకే, టేక్ ఫ్రెష్ ఫుడ్, అన్కుక్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే మంచిది. అంటే ఫ్రూట్స్, సలాడ్స్, నట్స్. దీస్ ఆర్ మై ఎక్స్పీరియన్సెస్. థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ గారు. యూ డాక్టర్ జయమోహన్ గారు. థ్యాంక్ యూ చాలా బాగుంది సార్. అయితే మీరు చైనా హార్స్కి కి వీక్నెసెస్ లో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా సంతోషం. అయితే నాకు ఒక చిన్న డౌట్ సార్ వస్తుంది, అంటే ఏంటంటే యాక్చువల్గా నాకు కూడా సార్ ఇక్కడ గిడ్డినెస్ ఉంది, కదిలితే గిడ్డినెస్ ఉంది, అంటే జెల్సీమియం బాగా పనిచేస్తుంది, జెల్సీమియం 1M ఇస్తే కూడా తగ్గుతున్నాయి కొన్ని కేసెస్లో. 200 కన్నా 1M కూడా ఇవ్వాల్సి వస్తుంది. సివియర్గా 104 ఫీవర్ వన్ ఉంది, గిడ్డినెస్ ఉంది, అంటే జెల్సీమియం 1M ఇస్తే బెటర్మెంట్ ఉంది. అయితే నాకు కొన్ని కేసెస్లో నక్స్మోస్టరా ఏమైనా వస్తుందేమో అని డౌట్ వస్తుంది, కానీ అది ధైర్యం చేయలేదు. ఎవరైనా ఇచ్చుంటే చెప్పండి. నక్స్మోస్టరా నక్స్ మాస్క్టానా? నక్స్ మాస్క్టా ఇండికేట్ అవుతుంది సార్ చాలా సార్లు, బట్ అంటే చాలా సార్లు అనే పదం తప్పు. ఇట్స్ వెరీ రేర్లీ ఇండికేటెడ్ ఇన్ ద ఫీవర్స్ రైట్ నౌ. నక్స్ మాస్క్టా ఇవ్వాలంటే నేను చూసుకునే పాయింట్ ఒకటే, ద టంగ్. వాళ్ళకి గిడినెస్ ఉంటుంది, నిద్రమత్తు ఉంటుంది, టంగ్ హ్యాస్ టు బి వెరీ స్టిక్కీ అండ్ డ్రై. మామూలుగా నేను ఇప్పుడు దాకా చూసిన నక్స్మాస్టా కేసులు అన్నింటిలో కూడా టంగ్ అడ్హాస్ టు ద రూఫ్ ఆఫ్ మౌత్, ఈ సిమ్టమ్ ఉంటుంది. అండ్ సెలైవా ఇస్ ఆల్సో థిక్ కాటనీ సెలైవా, అంటే మనం నాలుగు బయటికి చాపమంటే దాని మీద ముద్దలుగా తెల్లగా ఉంటుంది సెలైవా. సో ఈ ఇండికేషన్ ఉన్నప్పుడే నేను నక్స్మాస్క్టా ఇస్తున్నాను. బట్ వెరీ రేర్లీ, ఈ సీజన్ లో అయితే ఇవ్వలేదు, ఇప్పటిదాకా ఇవ్వలేదు. మామూలుగా ఫీవర్ లో నక్స్మాస్క్టా వాడతాను కానీ వెరీ రేర్లీ. నేను అంతకుముందు ఆయాసంలో కానీ వీటిలో కానీ నక్స్మోస్టరా బాగా వాడేవాడిని. అయితే గిడ్డినెస్ ఉంది, మత్తు ఉంది, నక్స్మోస్టరా మిస్ అవుతున్నామో అనిపించింది. శ్రీకాంత్ గారు మీరేం చెప్తారా? నక్స్మోస్కేటా అంటే ఈ టాపిక్ తీసుకొచ్చారు వినయ్ గారు, డాక్టర్ గారు చెప్పినట్టు ఎగ్జాక్ట్లీ గా చాలా రేర్లా ఇండికేట్ అవుతుంది ఆ మెడిసిన్. హై టెంపరేచర్స్ ఉండవు యూజువల్ గా నక్స్మోస్కేటా. నేను వాడిన చాలా కేసెస్ లో, అంటే చాలా కాదు, ఆల్మోస్ట్ 99% కేసెస్ లో ఫీవర్స్ లో నక్స్మోస్కేటా ఓపియం లా ఉంటుంది. చాలా వరకు సిమ్టమ్స్ ఓపియం, ఆ డ్రౌజీనెస్, స్టోపరు, ఇవన్నీ కూడా ఓపియం లాగే ఉంటాయి. సార్ చెప్పినట్టు చాలా డ్రైగా ఉంటుంది టంగ్. అంటే మనం పిల్లల్ని కనుక, ఎక్కువ పిల్లల్లోనే ఇండికేట్ అయ్యింది ఇది,
కానీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూజువల్ గా ఇలాంటి ఫీవర్స్ అంటే మనకు వైరల్ గా అక్యూట్ గా వచ్చే ఫీవర్స్ కన్నా కూడా పిల్లల్లో భయం వల్ల ఫీవర్స్ రావటం, అది నేను ఎక్కువగా గమనించింది. ఆల్మోస్ట్ నా కేసెస్ అన్ని అట్లా స్టార్ట్ అయినవే. అంటే కోల్డ్, కాఫ్, థ్రోట్ పెయిన్ ఇలాంటి సినారియోలో నాకు నక్స్వామికా ఎక్కువ ఇండికేట్ అవ్వలేదు. ఎక్కువ మెంటల్ కాజెస్. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఒక కేసు చెప్తాను, స్టాండర్డ్ కేసు ఇది. నాకు ఒక ఆ, ఒక ఒక బాబు యాక్చువల్ గా సడన్ గా వాళ్ళు రాజమండ్రి నుంచి బెంగళూరు వెళ్ళిపోయారు. సో ఇక్కడున్న అలవాటైనటువంటి వాతావరణం, ఫ్యామిలీ అంతా కూడా అమ్మమ్మ గారు, తాతగారు అట్లా. సో అవంతా బాగా ఒక 6 months 7 months ఇక్కడే ఉండి ఒక 9 months అనుకుందాం, కొంచెం వాడికి పాకడం అన్ని వచ్చాయి, లైట్ గా నడవడం కూడా ఉంది వాడు. సో ఆ బేబీని ఏం చేశారంటే వీళ్ళు 10 months తర్వాత రాజమండ్రి నుంచి బెంగళూరు షిఫ్ట్ చేశారు. అక్కడ నానమ్మ గారు, తాతగారు అందరూ ఉన్నారు. అయితే సడన్ గా ఈ షిఫ్ట్ వల్ల వాళ్ళందరూ వీడికి కొత్త. వాళ్ళ అమ్మగారు ఏం చేశారు, ఆ రోజు ఏవో బెంగళూరులో ఏవో కొనుక్కోవాల్సి వచ్చి ఇంటర్నల్ గా వాళ్ళ హౌస్ కి పాపం ఈ పిల్లవాడిని వాళ్ళ నానమ్మ గారు, తాతగారు దగ్గర వదిలేసి ఆవిడ ఒక 3 గంటలు ఎంతో షాపింగ్కి వెళ్ళారు. సో వాడు వచ్చేసరికి వాడు పిచ్చి ఏడుపు ఏడుస్తున్నాడు. సరే అయితే మామూలు ఏడిపోయానని ఆవిడ జో కొట్టారు, పాలు పట్టించారు. కానీ ఆ అమ్మగారు వచ్చిన తర్వాత నుంచి వాడి ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. సో ఫీవర్ స్టార్ట్ అయిపోయి స్లోగా 100, 101, 102 ఉంటే నేను జలుబు ఉందా, దగ్గు ఉందా అంటే వాడు ఏం చెప్తాడు? ఆ పిల్లవాడు ఏమి చెప్పడానికి అవకాశం లేదు. ఒక ఇదంతా చూసి వాడు ఆ మగతగా ఉండడం చూసి ఓపియం ఇచ్చా, ఏమన్నా భయపడ్డాడేమో అని, ఉలిక్కి పడుతున్నాడని చెప్పారు. అదొకటి చేస్తే ఓపియం వేస్తే కొంచెం తగ్గింది, 100కి వచ్చింది టెంపరేచర్. నెక్స్ట్ డే మళ్ళీ పెరిగిపోయింది. పెరిగిపోతే 2 days అదే ఓపియం స్లో యాక్టింగ్ కదా అని ఓపియం మీదే ఉంచాను. ఏమన్నా ఏమీ తగ్గలేదు. తగ్గకపోతే వాళ్ళు కంగారు పడి ఇంగ్లీష్ మెడిసిన్స్ కి తీసుకెళ్లారు. వాళ్ళు ఏదో సిరప్ అది ఇది ఇచ్చారు. ఇంకో 2 రోజులు పట్టింది. 4 రోజులైనా ఈ బాబుకి జ్వరం తగ్గలేదు. ఎక్కడ మిస్టేక్ చేశాను రా బాబు అని చెప్పి ఓ రోజు ఇంక ఓపీ ఆఫ్ చేసి 4 రోజులు ఫీవర్ 100, 103 అట్లా రొటేట్ అవుతుందని అసలు ఏం జరిగింది క్లియర్ గా చెప్పండి అని చెప్పాను. చెప్తే ఆవిడ ఈ పిక్చర్ అంతా చెప్పారు. అక్కడ ఉన్నప్పుడు చక్కగా ఆడుకున్నాడండి, సడన్ గా బెంగళూరు వచ్చాం. బెంగళూరు ఏమో వాళ్ళ తాతగారు, నానమ్మ గారిని వీడు ఫస్ట్ టైం చూశాడు. సో అక్కడ నేను వదిలేసి అనుకోకుండా షాపింగ్కి వెళ్లాల్సి వచ్చింది. నేను వచ్చేసరికి వీడికి వచ్చింది అండి. ఎలా ఉన్నాడమ్మా బాబు అంటే వాడి నోరు, వాడు ఏడుస్తున్నప్పుడు ఆ నోరు ఇలా తీస్తే అందులో అసలు మామూలుగా ఈ సెలైవా ఏం కనిపించట్లేదు. అంటే జనరల్ గా పిల్లలు బాగా ఏడిచిన తర్వాత వాళ్ళ నోట్లో కొంచెం ఈ స్ట్రింగ్స్ ఆఫ్ మ్యూకస్ అవి కూడా ఉంటాయి. ఏమీ లేదు, చాలా డ్రైగా ఉందన్నారు. ఒకటి. రెండోది, వీడు ఎంత ఏడిచినా వీడు కళ్ళు తెరవట్లేదుట. కళ్ళు తెరవకుండా ఏడుస్తున్నాడు, కళ్ళు తెరవకుండా చూస్తున్నాడు. విపరీతమైన డ్రౌజీనెస్, ఆ ఉలిక్కి పడ్డం అది కూడా కళ్ళు మూసే. అసలు వాడు బయట ఎన్విరాన్మెంట్ తో దాంతో ఏమీ వాడికి సంబంధం లేదు, అంత కళ్ళు మూసుకున్నాడు. అంటే 24 గంటలు ఒకవేళ పాలు ఏదైనా పట్టించినా వాళ్ళ అమ్మ ఆ బ్రెస్ట్ దాకా వెళ్ళిన తర్వాత సడన్ గా ఆ బ్రెస్ట్ పాలు తాగేసి ఆ కొద్దిసేపు ఏడుపు మానేస్తున్నాడు, మళ్ళీ ఏడుపు మొదలెట్టేస్తున్నాడు. ఇలాంటి మెంటల్ కాజెస్ ఏదైనా అంటే బాగా ట్రివియల్ కాజెస్, ముఖ్యంగా చిన్న చిన్నవి సైకలాజికల్ గా డిస్టర్బ్ అవడం, అదే ఆ పిల్లల్లో ఇది నేను స్టాండర్డ్ గా ఉంటుందని ఈ కేసు చెప్పాను. ఇలాంటివి అనమాట. యూజువల్ గా ఇలాంటి కేసెస్ లో మనకి నక్స్ మాస్కేటా ఫీవర్ లో ఇండికేట్ అవుతుంది. ఇండికేట్ అయినప్పటికీ కూడా వీళ్ళ తాలూకు రెస్పాన్స్, వీళ్ళు చాలా మగతగా ఉంటారు, టంగ్ మౌత్ డ్రైగా ఉంటాయి. 2, వీళ్ళు సొసైటీతో అంటే చుట్టూ ఉన్న అమ్మ నాన్న కింద వాటితో ఏ రకమైన రిలేషన్ కలిగి ఉండరు. ఎప్పుడు కళ్ళు మూసుకుని స్టోపర్ గా మగతగా ఉంటారు. అలాంటి కేసెస్ లో మాత్రం ఈ కేసులో నక్స్ మాస్కేటా అసలు పనిచేసిందండి, మీరు నమ్మరు. వేసిన వితిన్ 2-3 hours లో ఫీవర్ కంట్రోల్ అవడం స్టార్ట్ అయిపోయింది. వితిన్ 8 to 10 hours లో పిల్లవాడు యాక్టివ్ అయిపోయాడు. అసలు వాడు ఏదో తినడం మొదలు పెట్టాడు. ఆశ్చర్యపోయారు వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా కూడా.
ఏంటంటే 4-5 డేస్ నుంచి ఇంత హై టెంపరేచర్స్ మెయింటైన్ అవుతున్న కిడ్ విత్ ఇన్ 10 అవర్స్ లో వాడు నార్మల్ అయిపోయాడు, ఎనర్జీ లెవెల్స్ పెరిగిపోయి లేచి ఆడేసుకోవడం మొదలెట్టాడు. సో అట్లా నక్స్ మాస్కేట అలాంటి సైకలాజికల్ గా డిస్టర్బ్ అవ్వడం, అట్లాంటి కాజెస్ తో మనకి ఫీవర్స్ వస్తాయి తప్ప యూజువల్ గా అంటే నేను చూడలేదు, ఎవరిదైనా చూసి ఉండొచ్చు ఈ కోల్డ్ కాఫ్ ఫీవర్ ఆ టైప్ ఆఫ్ అక్యూట్ సినారియోలో మనకి నక్స్ మాస్కేట పెద్దగా ఇండికేట్ అవ్వదు. అయితే ఇందాక మంచి పాయింట్ చెప్పారు, ఎక్కువ నైట్ బెల్లడోనా. వినయ్ గారు కూడా, నేను కూడా ఈ సీజన్ లో బెల్లడోనా విపరీతంగా వేశాను. ఎందుకంటే కానీ బెల్లడోనా వెయ్యాలి, ఎక్కువ నైట్ వెయ్యాలంటే పేషెంట్ విత్ ఇన్ అవర్స్ లో మన దగ్గరికి రావాలి. అదొకటి. నాకు ఒక కేసు యుఎస్ నుంచి కాల్ వచ్చింది. ఏంటంటే సడన్ గా మా అమ్మాయికి జ్వరం వచ్చింది 102. సరే కొన్ని కిట్స్ నేను వాళ్ళ దగ్గర పెట్టాను. ఏమిటండి అంటే 102 దాకా ఉందండి, జస్ట్ గంట దాకా బానే ఉంది, ఇప్పుడే గంట నుంచి తేడా వచ్చేసిందండి, చూస్తే 102 దాకా ఉంది టెంపరేచర్, తలపోటుని ఏడ్చేస్తోంది అని. ఒకసారి వీడియో పెట్టండి అన్న. వీడియో పెడితే ఆయన కొంచెం దూరంగా జరిగి కూర్చున్నాడు. ఆయన పాపకి జ్వరంగా ఉందని. అదేంటి సార్ మీరు దూరంగా కూర్చున్నారేంటి, పాపను హగ్ చేసుకోలేదేంటి అన్నాను. సార్ దగ్గరికి వెళ్తే ఒళ్ళు కాలిపోతుంది సార్ నాకు, అందుకని నేను కొంచెం దూరంగా అలాంటి రేడియేటింగ్ హీట్ ఉంటుంది. ఆ పట్టుకోవడం తెలియాలి మీకు, చూసారా? ఎందుకంటే అక్కడ మనం అడగాలి. ఎందుకంటే బాగా జ్వరంగా ఉండి ఏడుస్తూ తలపోటు అని ఆవేదన పడుతున్న పిల్లకి తండ్రి దూరంగా ఎందుకు కూర్చుంటాడు? ఏదో రీజన్ ఉండాలి. సో అప్పుడు ఏంటంటే మీరు ఎందుకు సార్ దూరంగా కూర్చున్నారంటే, అమ్మమ్మ దగ్గరికి వెళ్తే ఒళ్ళు వేడి కాలిపోతుందంటే రేడియేటింగ్ హీట్ లా ఉందంటే, అప్పుడు ఆ రేడియేటింగ్ హీట్ అనేటువంటిది ఆ హెడేక్, ఆ సడన్నెస్, ఆ బర్నింగ్ హీట్, ఆ మొహం అంతా కూడా రెడ్ గా అయిపోవటం, ఆ కంజెషన్, ఇన్ఫ్లమేషన్ అన్ని తీసుకుని బెల్లడోనా 200 ఇస్తే విత్ ఇన్ 8 అవర్స్ లో జ్వరం తగ్గిపోయింది. మార్నింగ్ జింక పిల్లల లేచి ఆ పిల్ల స్కూల్కి వెళ్ళిపోయింది. ఇండికేటర్ మనం వెళ్ళిన తర్వాత అసలు హాయిగా ఉంటుంది. సో మనం ఆ కిటుకు పట్టుకోవాలి. అంటే ఆ మన కేసుకి వెళ్తున్నప్పుడు ఇందాక అదే చెప్పాను, ఆన్సెట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఫీవర్స్ లో. అంటే ఒక్కొక్కసారి నేను మిస్టేక్స్ చేస్తాను, నాకు తప్పులు వస్తాయి. కానీ యూజువల్ గా ఆన్సెట్ కనుక కరెక్ట్ గా పట్టుకుంటే మెడిసిన్ కరెక్ట్ గా వెళ్ళిపోతుంది. ఇందాక మన కేసులో చూసాం మన స్ట్రెప్టోకాక్సిన్, అంటే అది మన స్టార్టింగ్ లో సరిగ్గా వేయలేదో ఏమో తెలియదు, 3 days డిలే అయింది. కానీ అదృష్టవశాత్తు చెప్పాను కదా, ఆ హెపార్సల్ఫ్, ఈ రూస్టాక్స్, ఆ గొంతు నొప్పి చలి ఉండడం హెపార్సల్ఫ్, రూస్టాక్స్ లో ఆ ఒళ్ళు నొప్పులు పట్టేసినట్టు ఉండడం, అవి రెండు కలుపుకుంటే మనం స్ట్రెప్టోకాక్సిన్ స్ట్రెప్టోకాక్సిన్ తో తగ్గింది. సో అట్లా మనం బ్యూటిఫుల్ గా మనకి ఎక్కువ నైట్ లో కూడా ఫీవర్స్ ఉంటాయి. ఎక్కువ నైట్ ఫీవర్స్ కి బెల్లడోనా ఫీవర్స్ కి సడన్నెస్ కామన్. కానీ ఎక్కువ నైట్ వాడు ఓ ఓ ఓ ఓ అని వాడు చేసే ఇది దానికి ఏమంటారు, యాంగ్జైటీ. మీరు ఆశ్చర్యపోతారు, ఏమిటి ఇంత యాంగ్జైటీగా ఉన్నాడు. పిల్లలు అనుకోండి ఎక్కువ నైట్, పాపం వాళ్ళు యాంగ్జైటీ అని చెప్పలేరు కదా, ఏడుస్తూనే ఉంటారు. ఓ రోజు నాకు ఒక ఆవిడ ఫోన్ చేసింది బెంగళూరు నుంచి. ఏంటంటే ఒక గంట నుంచి మా పిల్లవాడికి జ్వరం అండి. ఏమైందమ్మా అంటే, ఏమో తెలియదండి, స్కూల్ నుంచి వచ్చాడు, ఆగండి ఒకసారి మళ్ళీ చేస్తానని పెట్టేసింది. దేవుడు మళ్ళీ రెండోసారి ఫోన్ చేసింది. సార్ అదే సార్ గంట నుంచి ఏడుస్తున్నాడు సార్, ఫీవర్ ఏమో 101 ఉంది సార్, ఏడుస్తున్నాడు. ఆగండి సార్ మళ్ళీ చేస్తాను పెట్టేసింది. ఏమిటిది అని మూడోసారి మళ్ళీ చేసింది, ఒక 2-3 నిమిషాల గ్యాప్ లో. అమ్మ ఎందుకమ్మా ప్రతిసారి అలాగా కట్టేసి మళ్ళీ చేస్తున్నారంటే, ఏమి లేదు సార్, వీడు అసలు వినట్లేదు సార్, వీడు 4 ఏళ్ళు బాబు, వాడిని ఎత్తుకున్నాను, సో ఎత్తుకుని నేను అటు ఇటు తిరగలేకపోతున్నాను, ఎత్తుకోపోతే వాడు ఊరుకోవట్లేదు, గట్టి గట్టిగా అరుస్తున్నాడు, ఏడుస్తున్నాడు, అందుకని వాడిని ఎత్తుకుని ఓ చేత్తో నేను ఫోన్ మాట్లాడుతున్నాను, ఓ భుజం మీదేమో వాడున్నాడు, ఓ భుజం ఒక చెవిలో ఫోన్ ఉంది, సో మిమ్మల్ని కట్ చేసి నేను వేరే భుజం మీదకి బాబుని మార్చుకుని ఫోన్ ఏమో ఎడం చేతి వైపు పెట్టుకుంటున్నాను. అప్పుడు వాడికి చూసి ఎక్కువ 200 వేస్తే విత్ ఇన్ 2-3 అవర్స్ లో ఫీవర్ తగ్గిపోయింది. సో అట్లా కాకతాళీయకంగా మనకి కనిపించే లక్షణాన్ని కూడా మనం హోమియోపతి, అంటే అందుకే హోమియోపతి అయి ఉండాలంటారు హ్యానిమన్ గారు. నీ 5 సెన్సెస్ పంచేంద్రియాలు కూడా ఎలా అయితే యోగ మార్గంలో పంచేంద్రియాలు ఆత్మ వైపు ప్రయాణింపజేయాలో, అలా హోమియోపతిలో పంచేంద్రియాలు అక్కడ పేషెంట్ దగ్గరే పెట్టాలి మనం, ఇంక వేరే ఏం చూడకూడదు మనం.
సో అట్లా పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కేసులో ఎకోనైట్ ఏంటంటే ఆవిడ అలా చేయటం నాకు చాలా విచిత్రం. ఇది జాగనాగని మళ్ళీ చేస్తారంటే నాకు ఆశ్చర్యం. ఏమిటి ఈవిడ 2 నిమిషాలు గ్యాప్ ఇచ్చేస్తుంది. ఎందుకు చేశారమ్మా అలాగా అంటే, ఏం లేదు సార్, వీడేమో ఊరుకోవట్లేదు, రై ఇవై ఇవో ఇవో మన ఏడు చేస్తున్నాడు పిల్లవాడు, వాడిని ఓ భుజం మీద వేసుకుని ఓ సెల్లో ఇలా పెట్టుకున్నాను, అది మేనేజ్ చేయలేక మీకు కట్ చేసి మళ్ళీ వాడిని భుజం మార్చుకుని రెండో చెవి దగ్గర పెట్టుకుంటున్నాను, నాకు మెడ నొప్పి కదండి మీకు తెలుసు కదా అంది ఆవిడ. అప్పుడు చూసి ఎకోనైట్ 200 వేస్తే ఆ పిల్లవాడికి తగ్గిపోతుంది. అట్లా ఉంటుందన్నమాట ఆ స్పీడ్ ఆన్సెట్. యాంగ్జైటీ, యాంగ్జైటీ, అది యాంగ్జైటీ అంటే నా పేషెంట్ వచ్చి నాకు యాంగ్జైటీగా ఉంది సార్ నాకు ఎకోనైట్ ఏంటని అడగడు. మనం దాన్ని పట్టుకోగలిగే నేర్పుని మనం డెవలప్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో సార్. అట్లా ఉంటుంది. చాలా మంచి డిఫరెన్షియేషన్ చెప్పారు డాక్టర్ గారు మీరు. బెల్డోనాకి అంత సడన్నెస్, వైలెన్స్ ఉంటుంది, యాంగ్జైటీ ఉండదు బెల్డోనాలో. యాంగ్జైటీ ఉండదు. ఎగ్జాక్ట్లీ. ఎకోనైట్ కి ఆర్సిగల్లంకి దగ్గరగా ఉంటారు. మళ్ళీ రెండిట్లో కూడా థర్స్ట్ ఉంటుంది, సడన్నెస్ ఆర్సిగల్లంలో ఉండదు. ఎగ్జాక్ట్లీ అంతే. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. చాలా మంచి, అంటే వీఆర్ హ్యాపీ విత్ దిస్ డిస్కషన్. నెక్స్ట్ రాఘవరావు గారు కాకినాడ నుంచి మనకు మంచి ఇన్పుట్ ఇవ్వడానికి వచ్చారు. వెల్కమ్ డాక్టర్ రాఘవరావు గారు. సార్ మీట్లో ఉన్నారు మీరు. ఓకే, సోదరులందరికీ కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నేను రావటం కొద్దిగా లేట్ అయింది. దాంట్లో ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే మనకి ఈరోజు టాపిక్స్లో ఎపిడమిక్స్ అనమాట. ఎపిడమిక్స్ గురించి, అందులో ముఖ్యంగా ఏంటంటే మనకి ఎపిడమిక్స్ ఫేవర్స్ అంటే కరెంట్ చంద్రమోహన్ గారు చెప్పడం జరిగింది. ఇది మధ్యకాలంలో మనం బాగా గమనిస్తే ఈ మనకి ముఖ్యంగా అంతేకాకుండా మనకి చాలా లో కూడా మనకి గత 4-5 నెలల స్టార్ట్ అయిపోయింది. కొన్ని సందర్భాల్లో కొద్దిగా డౌన్ అవుతున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో చాలా మందికి జ్వరాలు వచ్చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరికి వస్తే మిగతా వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. అందువల్ల ఇంటిల్లపాది కూడా జ్వరాలు వస్తున్నాయి. అంచేత ఒకరికి ఫ్యామిలీలో ఒక తండ్రికి జ్వరం వస్తే మొత్తం పిల్లలందరికీ, భార్యకి, అందరికీ వచ్చేస్తున్నాయి అనమాట. ఎవరు తప్పించుకోవడానికి వీలు లేకుండా ఉంది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే నేను గమనించింది ఏంటంటే, నేను ఎప్పుడూ ఒకటే ఆలోచిస్తాను. ఎలా అంటే వైద్యం అనేది చాలా సూక్ష్మంగా చేయాలి. ఎక్కువ మనం ఏంటంటే స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు అనమాట. అందుకు అనుగుణంగా ఏం చేయాలంటే మనం ఆ సిమ్టమెటాలజీని ఆ పేషెంట్స్లో మనం జాగ్రత్తగా కామన్గా ఉన్నటువంటి లక్షణాలు మనం పట్టుకోవాలి. ఈ ఎపిడమిక్స్లో ఏమవుతుందంటే మనకి హానిమాన్ గారు చెప్పింది కానీ లేకపోతే మనం చెప్పింది, ఈ రోజునంటే చాలా మందులు మనకు ఉన్నాయి, కానీ ఆ హానిమాన్ గారి టైంలో అన్ని మందుల్లో నియర్లీ 100 బిలోలోనే ఉన్నాయి. అప్పుడు వాళ్ళు కూడా చాలా స్కార్లెట్ ఫీవర్ అని మరొకటని ఆ 100 మందుల్లోంచి బెలడాన్ ఇలాంటి మందులు వాడి మొత్తం చాలా బాగా తగ్గించగలిగారు. ఇప్పుడు నేను గమనిస్తున్నది ఏంటంటే నేను రెండు మందులను ముఖ్యంగా 99.91% పక్కన పెట్టేసేయండి, 99% అంతా కూడా నేను 2 మందులతో నేను ఒక మందునేమో వేరే చోట, ఒక మందుని ముఖ్యంగా అన్ని చోట్ల అదే వాడి నేను ఇంచుమించు 99% ఆ ఒక్క మందుతోనే నేను ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అది కూడా నేను ఎక్కువ ఏం ఆలోచిస్తానంటే విత్ ఇన్ షార్ట్ టైంలో తగ్గాలి. అంటే మనకు హోమియోపతికి పేషెంట్ వచ్చినప్పుడు మనం 4 రోజులు, 5 రోజులు, వారం రోజులు, 10 రోజులు ఇలా మనం అలా అట్టే పెట్టి ఉంచుతుంటే వాళ్ళకి ఏమవుతుందంటే మన యొక్క వైద్యం మీద వాళ్ళకి ఒక రకమైనటువంటి తప్పుడు అభిప్రాయం ఏర్పడుతుంది. హోమియోపతిలో జ్వరం తగ్గలేదేమో అన్నటువంటి ఫీలింగ్ వాళ్ళలో వస్తుంది అనమాట. అందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మనం చేసుకుని విత్ ఇన్ షార్ట్ టైంలో జ్వరం తగ్గేటట్టు, అంటే 2 days అనమాట, మ్యాక్సిమం 2 days. థర్డ్ డే అనేది అసలు ఉండకూడదు. ఆ రోజుకి ఆ రోజు తగ్గిపోతే చాలా మంది, లేకపోతే మర్నాడు లేకపోతే థర్డ్ డేకి మొత్తం అన్నీ తగ్గిపోయి మనం చెప్పినట్టు 2 రోజులు తగ్గిపోతుందమ్మా నీకేం పర్లేదు, మీ వాడిని మళ్ళీ స్కూల్ పంపించేద్దరు అనే స్థాయిలోకి వెళ్ళిపోవాలన్నమాట. ఆ రకంగా ఏంటంటే ఎపిడమిక్స్ అనగానే మనకి ఏంటంటే ఎప్పుడో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇంచుమించు సిమ్టమ్స్ అన్నీ ఒకేలా ఉంటాయి.
అది ప్రకృతి యొక్క ధర్మం అనమాట. అన్ని చోట్ల ఒకలా ఉంటాయి. కొద్ది మందిలో రొంప దగ్గు ఉండొచ్చు, కొద్ది మందిలో ఉండకపోవచ్చు, కొద్ది మందిలో ఫీవర్ తాలూకు లక్షణాలు ఉండొచ్చు, కొద్ది మందిలో హెడేక్ ఉండొచ్చు. అందుకనే కదా మరి ఒకడికి వస్తే మొత్తం ఇంటిళ్ళ పాతికి వచ్చేస్తున్నాయి. అందరికీ ఇంచుమించు సిమ్టమ్స్ అన్నీ కూడా సేమ్గా ఉంటాయి. ఇందులో ఏంటంటే నేను ఏం చేస్తానంటే ముందు మందు ఇచ్చిన తర్వాత 2 రోజుల్లో తగ్గిపోతుంది. తగ్గకపోతే ఏం చేస్తానంటే 3వ రోజు కొంతమంది ఏం చేస్తారంటే ఆ వచ్చిన 2 రోజులకే టెస్టులు చేయించేసుకుంటున్నారు చాలా. అంటే వాళ్ళ భయం కొలిది ఏం చేస్తారంటే టైఫాయిడ్, డెంగ్యూ ఇలాంటి టెస్టులు చేయించేసుకుంటారు. చేయించేసుకున్న తర్వాత వాళ్ళు నాకు టైఫాయిడ్ లేదండి, ఏమీ లేదండి, జ్వరం ఉందండి అని వాళ్ళు చెప్తారు. లేకపోతే ఏంటంటే మనం ఒక 3 రోజులు దాటి కనుక జ్వరం ఉన్నట్లయితే మీరు ఫస్ట్ టెస్ట్ చేయించినప్పుడు 2వ రోజు టెస్ట్ చేయించినప్పుడు చాలా ఎక్కువ ఫీవర్ 103, 102, 4 ఆ రేంజ్కి వచ్చినప్పుడు మీరు టెస్ట్ చేయించినప్పుడు టైఫాయిడ్ అనేది లేదని వస్తుంది అన్నమాట. టైఫాయిడ్ లేదు, ఏమీ లేదని వస్తుంది, నా టెస్ట్లు అన్నీ నార్మల్గా వస్తాయి. అయితే ఓ 4వ రోజు కనుక జ్వరం తగ్గకపోతే మీరు ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మీరు యాక్యురేట్గా మందు ఇచ్చినప్పుడు మీరు కరెక్ట్గా మందు ఇవ్వకుండా నేను ఇచ్చిన మందు కరెక్ట్ తగ్గలేదని మళ్ళీ మనం తప్పుదో పట్టుకోవడం. ఆ యాక్యురేట్గా మందు ఇచ్చినప్పుడు మీరు తగ్గకపోతే అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ టైఫాయిడ్ని ఇంకోసారి చేయించాలి. అప్పుడు డెఫినెట్గా టైఫాయిడ్ పాజిటివ్ వచ్చేస్తుంది. డెఫినెట్గా టైఫాయిడ్ పాజిటివ్, వైడాల్ టెస్ట్ పాజిటివ్ వచ్చేస్తుంది. ఆ డైల్యూషన్స్ కనుక 80 కానీ లేకపోతే 120 లేకపోతే 180 ఈ రంగంగా వస్తూ ఉంటాయి అన్నమాట. వచ్చినప్పుడు డైట్లో ఏంటంటే ముఖ్యంగా మనం ఏ ఫీవర్ కేసు ఉన్నప్పటికి కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పేషెంట్ మన దగ్గర నుంచి ఎల్లోపతి దగ్గరికి వెళ్ళకూడదు. ఎల్లోపతిని మీరు ప్రిఫర్ చేస్తున్నారంటే మీకు అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా లేనట్టు అర్థం అనమాట. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి వచ్చాడు కదా, నమ్మి వచ్చినప్పుడు మళ్ళీ మీరు అదే రూట్కి మళ్ళీ ఎందుకు పంపిస్తారు, అలా పంపించుకోండి. అందువల్ల మీరేంటంటే డైట్ విషయంలో ఎప్పుడు కూడా మీరు అతనికి సాత్వికమైనటువంటి ఆహారాన్ని పెట్టాలి. అంటే కొంతమంది లంకనం పెట్టేస్తారు. లంకనం పెట్టడం వల్ల అందరికీ అది ఉపయోగంగా ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే ఈ లెవెల్స్ పడిపోయి మనకి వైటల్ లెవెల్స్ పడిపోయి పేషెంట్ ఏమవుతారంటే హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మీకు ఆ పేషెంట్ బాగా నీరసం పొందుతాడు అనమాట. అందువల్ల మీరు కొబ్బరి బొండాన్ని నీళ్లు బాగా మీరు సజెస్ట్ చేసి ఎక్కువ నీళ్ళు తాగవయ్యా, నువ్వు ఎన్ని పర్లేదు రోజుకి 1 బాటిల్ కానీ 2 బాటిల్ కానీ తాగుతూ నువ్వు మజ్జిగన్నం, చారన్నం లేకపోతే నీకు ఏదైనా పోపు కూర లాంటివి ఉడకబెట్టిన కాయగూరలతో పోపు పెట్టుకుని ఆ కాయగూరలతో అన్నం, మజ్జిగన్నం, చారన్నం ఇది ఎప్పుడు కనుక మీరు డైట్ సజెస్ట్ చేసి మీరు కరెక్ట్ యాక్యురేట్ మెడిసిన్ కనుక మీరు ఇచ్చినట్లయితే ఆ రోజు కానీ మన్నాడికి కానీ తగ్గిపోతుంది. పేషెంట్లు ఏ రకమైనటువంటి నీరసం ఉండదు. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే పేషెంట్ చాలా విత్ ఇన్ షార్ట్ టైంలో తొందరగా తేలుకుంటాడు అనమాట. అందువల్ల ఆ రకమైనటువంటి డైట్ మనం ఎప్పుడు కూడా పేషెంట్కి ఎప్పుడు కూడా చెప్పాలి. కొంతమంది అంటారు నేను బత్తాయి రసం తాగుతానండి, లేకపోతే నేను ఫ్రూట్ జ్యూస్ తాగుతాను, దానిమ్మ రసం తాగుతానంటే ఇలాంటి ఫ్రూట్ జ్యూసెస్ అది కూడా కొంతమంది ఎలర్జీ కండిషన్స్ ఉంటాయి కాబట్టి మళ్ళీ కోల్డ్ ఇలాంటివి ఎక్కువైపోయి దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ వాళ్ళకి ఫీవర్ తాగదు. అందువల్ల ఫ్రూట్స్ అన్నీ కూడా మనం వాళ్ళకి స్టాప్ చేసేయాలి. ఓన్లీ అన్నం, కూర, అది కూడా చారన్నం, మజ్జిగన్నం, పొద్దుట ఇడ్లీ, ఈ డైట్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. దీనివల్ల ఏంటంటే పేషెంట్కి ఏ రకంగానూ అతనికి సెలైన్స్ అలాంటి పెట్టవలసిన అవసరం ఉండదు. విత్ ఇన్ షార్ట్ టైంలో చాలా తొందరగా రికవర్ అయిపోతాడు. తర్వాత స్ట్రెంగ్త్ అని కూడా ఉంటాడనమాట. అదొకటి. ఇకపోయేసరికి మనం ఏంటంటే ఈ లక్షణాలు చూద్దాం. ఇప్పుడు వచ్చేటువంటి ఎపిడమిక్ ఫీవర్స్లో ఎక్కడొచ్చినా అంతే, మన తెలంగాణలో వచ్చినా, ఆంధ్రాలో వచ్చినా, వేరే చోట వచ్చినా అందరిలో కూడా కామన్గా రొంప, దగ్గు, జ్వరం, రొంప, దగ్గు, జ్వరం, బాడీ పెయిన్స్, లేదన్నట్టయితే కొద్దిమందిలో చలి ఉంటుంది, కొద్దిమందిలో చలి ఉండకపోవచ్చు. ఈ లక్షణాలు వచ్చినప్పుడు నేను బాగా ఫస్ట్లో 1-2 మందులు నేను వాడటం జరిగింది కానీ రిజల్ట్స్ పెద్దగా లేవు ఆ సిమ్టమెటాలజీని పెట్టి. తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చింది ఏంటంటే ఆర్సెనిక్ ఆల్బమ్ అనే మందుని నేను దాన్ని ఈ ఎపిడమిక్స్కి ఈ ఓన్లీ ఆర్సెనిక్ ఆల్బాన్ని ఒక రకమైనటువంటి డ్రగ్గా నేను ఎంచుకోవడం జరిగింది. నా అంతా నాకు నా పర్సనల్ ఇదంతా కూడా. అంటే నేను ఏం చేస్తున్నానో మీకు అది చెప్తున్నాను. అది ఎందుకంటే ఎపిడమిక్స్లో మనం లిస్ట్ ఆఫ్ డ్రగ్స్ చూసుకున్నట్లయితే మనకి కెంట్ ఆ రెపర్టరీలో కానీ లేకపోతే మనకి వేరే పెద్ద పెద్ద రెపర్టరీలో కానీ ఇంచుమించు 70 నుంచి 80, 90, 100 మందులు మనకి ఇచ్చాడు. ఈ 100 మందులు మీ అందరూ కూడా దాని మీద పట్టు సాధించాలంటే అది సాధ్యపడే విషయం కాదు. నేను ముందే చెప్పాను. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆర్సెనిక్ ఆల్బమ్ వల్ల ఈ ఎపిడమిక్ డ్రగ్ వల్ల మీకు 99% అన్ని జ్వరాలు తగ్గిపోతాయి. అయితే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మనకి ఈ వచ్చినటువంటి ఫీవర్ ఎక్యూట్ ఫీవర్ ఇది ఎక్కువ కాలం నుంచి ఉన్నది కాదు. బహుశా మీ దగ్గర పేషెంట్ వచ్చేటప్పటికి 2-3 రోజుల నుంచో 4 రోజుల నుంచో లేకపోతే ఆ రోజు కానీ రావటం జరుగుతుంది. అలాంటి కండిషన్స్లో మీరు ఆర్సెనిక్ ఆల్బాన్ని ఇచ్చినప్పుడు దాన్ని కొద్దిగా
అవసరాన్ని బట్టి 2-3 డోసులు మీరు వెయ్యాలి. ఎందుకంటే మీ యొక్క టార్గెట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. మీ మనసున్నది ఏంటంటే వీడు ఇవాళ సోమవారం నా దగ్గరికి పొద్దున జ్వరానికి వచ్చాడు, రేపు మంగళవారం పొద్దునకి అలా తగ్గిపోతుంది, లేకపోతే వీడికి లాస్ట్ ఛాన్స్ ఎక్కడ దాకా ఉంటుందంటే బుధవారం. అంటే 3 రోజుల్లో తగ్గిపోతుంది అనేటువంటి భావం మీ మనసు ఎందు ఉన్నప్పుడు మీరు ఎన్ని డోసులు వేయగలరు? మహా అయితే రోజు పొద్దున, రాత్రి లేదా మధ్యాహ్నం వేసినా 3-4 డోసుల్లో మొత్తం జ్వరం తగ్గిపోతుంది. ఎందుకంటే మీకు తీవ్రమైనటువంటి లక్షణాలు ఉన్నప్పుడు కొద్దిగా డ్రగ్ యొక్క డోసేజ్ రిపిటేషన్ అవసరం అవుతా ఉంది. ఎక్యూట్ కదా, అంతకంటే మించుని మీకు అవసరం లేదు. ఒక రోజులోనే తగ్గిపోతే మీరు డోసు ఆపేస్తారు. సెకండ్ డే తగ్గబడితే ఇంకొకటి 2 డోసులు వేస్తారు. వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ రోజు నైట్కి కానీ లేకపోతే ఆ మర్నాటికి కానీ జ్వరం తగ్గిపోవడం జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఆర్సెనిక్ ఆల్బా. నేను ఇది ఒక్క డ్రగ్నే ఎంచుకున్నాను అంతే. ఇంకా రెండో డ్రగ్ అనేది నా మనసులోకి రాలేదు. అది కొన్ని కండిషన్స్లో వస్తాయి. ఎపిడమిక్ కాని ఫీవర్స్ కూడా వస్తుంటాయి కదా. ఉదాహరణకు ఒక పిల్లడిని తీసుకొచ్చాడు, వచ్చినప్పుడు వాడికి ఏంటంటే నువ్వు ఆనమన్న గొంతు నొప్పి ఉందంటే మా వాడికి ఇలా అని చెప్తాడు. నువ్వు ఆనమని టార్చలెట్ వేసినప్పుడు ఏమందంటే టాన్సిల్స్ బాగా ఎన్లార్జ్ అయిపోయి బాగా టాన్సిలైటిస్ వచ్చేసింది. అప్పుడు నువ్వు ఆర్సెనిక్ ఆల్బా ఎపిడమిక్ ఫీవర్స్ కాదు అది. అప్పుడు నువ్వేం చేస్తావంటే ఏ బెలడానా వేసుకుంటావు. బెలడానా వేసుకుంటే దాంతో జ్వరం తగ్గించు. మనకి ఎపిడమిక్ ఫీవర్స్లో బాగా నేను గమనించిన దాంట్లో ఆర్సెనిక్ ఆల్బం బాగా ఇండికేట్ అవుతుంది. మిగతా మందులు పెద్దగా పనిచేయవు. మీరు ఊరికే కోరి లక్షణాలు వాడి చేత ఊరికే అడిగి గుచ్చి అడిగితే ఏదైనా ఇంకో మందు రావచ్చేమో తప్ప మ్యాక్సిమం మీకు ఆర్సెనిక్ ఆల్బమే వస్తుంది. అందువల్ల ఏంటంటే అటువంటి ఆర్సెనిక్ ఆల్బాన్ని మీరు ఇచ్చినప్పుడు ఆ జ్వరం తగ్గించు. మీరు ఫోన్లో ట్రీట్ చేసినా లేకపోతే ఫ్రెండ్స్కి ఎవరికన్నా మీకు తెలిసిన వాళ్ళ పేషెంట్స్ ఫోన్లో మాట్లాడినా మీరు గుడ్డిగా ఈ మందు మాత్రం చాలా అద్భుతంగా పని. ఎందుకంటే ఎపిడమిక్స్లో అంత పట్టున్న మందు మన ఆర్సెనిక్ ఆల్బం. అంచేతే ఆర్సెనిక్ ఆల్బం అని ఏమంటారంటే మీకు కార్టిజోన్ ఆఫ్ హోమియోపతి అంటారు. దానికి అది కూడా ఓ పేరు ఉంది. అంటే అది ఏ డ్రగ్ చేయలేనటువంటి పని ఇలాంటి ఎపిడమిక్స్లో అంత అద్భుతంగా చేస్తుంది. మనకి కోవిడ్లో కూడా మన వాళ్ళు ఆర్సెనిక్ ఆల్బాన్ని కనిపెట్టడానికి కూడా ఇదే కారణం అంతే. ఆ లక్షణాలన్నీ కూడా మనకి ఆ జాగ్రఫికల్గా ఏముంటాయంటే అవే లక్షణాలు కనిపిస్తూ ఉంటాయండి. ఓకే, బాగుంది. ఆర్సెనిక్ ఆల్బం వేసాం, తగ్గలేదు అనుకోండి. దానికి తగ్గకపోతే రెండో రోజు మీరు ఎక్స్పెక్ట్ చేసాడు మర్నాడు తగ్గిపోతుంది, తగ్గలేదు. ఆ రోజు ఆ సెకండ్ డే చూసి ఆ థర్డ్ డే ఫస్ట్ డేగా మార్నింగ్ కానీ లేకపోతే ఆ ఈవినింగ్ కానీ మీరు అప్పుడు దాకా వెయిట్ చేసి ఆర్సెనిక్ ఆల్బం అన్నాము ఒక డోసు వేయండి. ఒక డోసు ఆర్సెనిక్ ఆల్బం సింగిల్ డోస్ వేస్తే మీకు దాంతో తగ్గి ఇక అలా ఆర్సెనిక్ ఆల్బం అలా పట్టుకు కూర్చోకూడదు. దానికి ఇచ్చే టైం 2 రోజులు. నువ్వు ఈ పని చేసుకురా అంటే పని చేసుకొచ్చేస్తున్నాము. చేయలేదు దానికంటే హైర్ పొటెన్స్ అయినటువంటి 1 అని సింగిల్ డోస్ ఇచ్చి ఆపేయండి. దాంతో జ్వరం తగ్గిపోతుంది. మీకు ఎప్పుడైతే ఫీవర్ తగ్గిపోయిందో మీకు రొంప దగ్గు ఉన్నప్పటికీ కూడా మీకు ఇక వాటితో పని లేదు. అదే మందుతో మీకు అవన్నీ కూడా లోపల పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఒకటి గ్రాడ్యువల్గా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఇక ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్లోకి వస్తుంది. రెండో ఆస్పెక్ట్లో ఏంటంటే మనకి 3 రోజులైనప్పుడు కూడా ఆర్సెనిక్ ఆల్బం 200 ఇస్తే తగ్గలేదు. తగ్గకపోతే పేషెంట్ చెప్తా ఉంటాడు. ఆర్సెనిక్ ఆల్బం ఇచ్చిన తర్వాత జ్వరం అంచెలంచెలుగా తగ్గిపోతా ఉంటుంది. వాడు ఏమంటాడంటే అయ్యా నాకు మార్నింగ్ మీకు చూసినట్లయితే నాకు 99-100 ఉంటుంది, సాయంకాలం 103 వచ్చేస్తుందని చెప్తాడు. దిస్ ఈజ్ ది వన్ ఆఫ్ ది సిమ్టమ్ ఆఫ్ ది టైఫాయిడ్ అన్నమాట. మార్నింగ్ టైంలో కొద్దిగా తక్కువ జ్వరం ఉండి సాయంకాలం వచ్చేసరికి హైయర్ ఫీవర్ వచ్చేస్తా ఉంటుంది. బాగా 103, 102 ఇలా వచ్చేస్తా ఉంటుంది. 104 వచ్చినా నష్టం లేదు. కానీ అది మాత్రం బెలడోనా కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది అంచెలంచెలుగా పెరిగినటువంటి జ్వరం. బెలడోనాలో ఎప్పుడు కూడా ఆలాపేసాడని ఒక పూటలోనో ఒక రోజులోనో జ్వరం హై ఫీవర్కి వెళ్ళిపోతుంది. అంతే తప్ప 3-4 రోజులు ఉందంటే మాత్రం ఇది బెలడోనా మాత్రం మ్యాక్సిమం ఒక టాన్సిలర్ ఇన్ఫెక్షన్స్ లేకపోతే ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఎలాంటి ఇన్ఫెక్షన్స్లో వచ్చినటువంటి జ్వరాలు తప్ప బెలడోనాలో అవి ఎప్పటికి మీకు ఫీవర్స్లో మాత్రం అది ఇండికేటివ్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఈ సీజన్లో మట్టుకు మాత్రం ఆర్సెనిక్ ఆల్బం పనిచేస్తుంది. అలాంటప్పుడు మీరు పేషెంట్ యొక్క అతని నమ్మకాన్ని నిలబెట్టడం కోసం మీ మీద నమ్మకం కలగడం కోసం ఆ 3వ రోజు 4వ రోజు టైఫాయిడ్ టెస్ట్ చేస్తే టైఫాయిడ్ పాజిటివ్ అని వచ్చేస్తుంది. అప్పుడు పేషెంట్కి ఏంటంటే అయ్యా మీకు టైఫాయిడ్ వచ్చేసింది మీకు, అందువల్ల మీరు ఏంటంటే 1-2 రోజులు మీరు ఓపిక కడితే టైఫాయిడ్ జ్వరం కూడా తగ్గిపోతుందని చెప్పి డైట్ని రెగ్యులరైజ్ చేసి ఇప్పుడు నేను చెప్పాను కదా, పోపు కూరలు ఇలాంటి వాటితో అన్నం పెడుతూ మీకు చారన్నం మజ్జిగన్నం టిఫిన్ ఇడ్లీ పెట్టి ఇతరమైనటువంటి ఆహారాలు ఏమి ఇవ్వకుండా మీరు చూస్తే ఆ టైఫాయిడ్ జ్వరం కూడా 2-3 రోజుల్లో మీకు నేను చాలా మ్యాక్సిమం టైఫాయిడ్స్ అన్ని కూడా ఈ మధ్యకాలంలో ఈ ఆర్సెనిక్ ఆల్బంతోనే దాని మీద ఉంచానే. ఊరికే టైఫాయిడ్ అనేది పేషెంట్కి నమ్మకం కోసం, అంటే డాక్టర్ గారు నాకు వైద్యం చేస్తున్నాడు కానీ ఏమవుతుందో తెలియట్లేదు, నా కంప్లైంట్ ఏముందో తెలియట్లేదు అని ఒక అపనమ్మకం ఉంటుంది అన్నమాట. లోపల మనసులో సందేహం ఉంటుంది. ఆ సందేహాన్ని తీర్చి అతనికి నమ్మకం కలిగించడం కోసం మనం ఏం చేస్తామంటే టెస్ట్ చేయిస్తాం అనమాట. టెస్ట్ చేయించగానే అది ఏమవుతుందంటే మీకు ఆ టైఫాయిడ్ అని వచ్చిన తర్వాత అదే మందుని మీరు ఏ ప్రాసెస్లో వెళ్తున్నారు అదే ప్రాసెస్లో వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా 1-2 రోజులు పడుతుంది తప్ప, అంటే వైరల్ ఫీవర్ కంటే ఒక 2 days అంత ఎక్స్ట్రా తీసుకుంటుంది, అంటే జ్వరం తగ్గిపోతుంది.
ఈ రకంగా ఏంటంటే మీకు ఆర్సెనిక్ ఆల్బమ్తో చాలా అద్భుతంగా మీకు ఇప్పుడు ఉన్నటువంటి ఎపిడమిక్ ఫీవర్స్ అన్ని కూడా చాలా బాగా తగ్గుతున్నాయి. అందువల్ల ఏంటంటే ఈ ఒక్క విషయం నేను ఒక ఇంకొక మూడవ చాలా మంది మనకి ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మనకి బాగా కనిపిస్తున్నది ఆ జాయింట్స్ మిగిలిపోతున్నాయి జ్వరాలు. మీరు హోమియోపతి మందు వాడిన తర్వాత కాకపోతే మన హోమియోపతి మందు కాదు, హోమియోపతి మందు తగ్గిపోతాయి. బాగా గుర్తుపెట్టుకోండి, హోమియోపతి మందులో మీరు ఆర్సెనిక్ ఆల్బమ్ వేస్తే తర్వాత ఇంక పోస్ట్ కంప్లైంట్స్ మొత్తం ఇంకా రొంప దగ్గు. ఎల్లోపతి వాడిన తర్వాత ఈ 2 సందర్భాల్లో మనకి ఫీవర్ పేషెంట్స్ మన దగ్గరికి వస్తారు. ఒకటి దగ్గు తగ్గటం లేదండి, ఎలాగా దగ్గు తగ్గటం లేదండి. రెండోది ఏంటంటే మాకు జాయింట్ పెయిన్స్ వచ్చేసాయి, మాకు చికెన్ గున్యా అనుకుంటున్నాం మేము, చికెన్ గున్యాతో పడుతున్నాయి మాకని మన దగ్గరికి వస్తారు. నేను చాలా సందర్భంలో ఈ జాయింట్ పెయిన్ వాళ్ళకి ఏం చేశానంటే, నేను పూర్వం ఏం చేసేవాడిని నేను ఒక చిన్న నోషన్ ఉండేది మన దాంట్లో ఏంటంటే ఏ ఏ క్రానిక్ ఎలిమెంట్ ఆఫ్టర్ ది అక్యూట్ సిక్నెస్ అనే ఒక చిన్న నోషన్ ఉంది. దానికి ఒక acute గా ఏదైనా కంప్లైంట్ వచ్చిన తర్వాత అది తగ్గిపోయి దీర్ఘవ్యాధి లాగా ఒక ఈ నొప్పులు కానీ అవి కానీ మొదలయ్యి ఆ జ్వరం అంటే 2-3 రోజులు ఉంది, కానీ ఈ నొప్పులు మాత్రం అలాగే ఎక్కువైపోయి అలా ఎక్కువ కాలం ఉండిపోతే మనం సల్ఫర్ వేస్తే తగ్గిపోతుంది. కానీ ఇప్పుడు సల్ఫర్ పనిచేయట్లేదు. దానికంటే ఏంటంటే నేను ఏం చేస్తానంటే ఆర్నికా అనమాట. జ్వరం తగ్గి అప్పుడు 4-5 రోజులు అయిందంటే జాయింట్స్ అన్ని పట్టేస్తాయి అంటే ఆర్నికా 6ని మీరు 3 పూట్ల 4 పూట్ల ఇచ్చినట్లయితే విత్ ఇన్ షార్ట్ టైంలో తగ్గిపోతుంది. లేకపోతే పేషెంట్కి అప్పుడే ఒక 15 రోజులు అయింది, ఈ వేళ వచ్చాడు మీ దగ్గర జాయింట్ పెయిన్స్ వచ్చేసేయండి, నాకు తగ్గట్లేదండి, నేను ఇలా మందులు వాడాను ఇంగ్లీష్ మందులు తగ్గలేదన్నప్పుడు ఆర్నికా 30 వేయండి. లేదు ఇది నాకు 4 నెలలు అయిపోయిందండి డాక్టర్ గారు, నాకు అయినప్పటికీ కూడా జాయింట్ పెయిన్స్ తగ్గట్లేదు, నేను చాలా మందులు వాడాను, హోమియోపతి వాడమంటే నేను వచ్చానని చెప్తున్నప్పుడు ఆర్నికా 200 వేయండి. ఈ రకంగా ఏంటి దాని యొక్క లాంగివిటీ అనే దాన్ని ఆ పెయిన్స్ యొక్క దాన్ని తీసుకుని మీరు ఆ పొటెన్సీ అనేది సెలెక్ట్ చేసుకుని మీరు ఆర్నికా వాడితే ఆ పోస్ట్ ఆపరేటివ్ పెయిన్స్ ఆ పోస్ట్ ఫీవరల్ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పెయిన్స్ అన్ని కూడా మీకు అది చికెన్ గున్యా అవ్వచ్చు మరొకటి కావచ్చు అవన్నీ కూడా తగ్గడం అనేది జరుగుతుంది అనమాట. ఈ రకంగా మనం ఆర్నికన్ దాంట్లో వాడతాం. ఇకపోతే దగ్గు అనమాట, దగ్గుకు రండి. చాలా మందిలో దగ్గు అలా ఉండిపోతుందన్నమాట. అలా ఉండిపోయి విపరీతంగా బార్కింగ్ ఆఫ్ టైప్లో విపరీతంగా వస్తూ ఉంటే నేను 2 మందులను ఎక్కువ ఈ దగ్గులో వాడతాను. ఏంటంటే ఒకటి ఈ ఫీవర్ తాలూకు కంటిన్యూషన్లో ఫీవర్ అన్ని తగ్గిపోయిన తర్వాత దగ్గు ఉన్నట్లయితే మనకి 2 మందులు ముఖ్యంగా ఏంటో ఒకటి బ్రోమియం ఒకటి, రెండోది డ్రాసెరా ఒకటి. ఈ డ్రాసెరా అనేది ముఖ్యంగా పిల్లల్లో ఇండికేట్ అవుతుంది, బ్రోమియం అనేది పెద్దల్లో ఇండికేట్ అవుతుంది. డ్రాసెరాలో ఏమవుతుందంటే పిల్లల్లో బాగా దగ్గేసి కఫం ఆన్ చేసేసుకుంటా ఉంటాడు, కంటిన్యూస్ కాఫ్ అని చెప్తాం, స్పాస్మోడిక్ కాఫ్, కంటిన్యూస్ కాఫ్ అని చెప్తాం, ఊఫింగ్ కాఫ్ ఇలాగనమాట. ఆ రకంగా కంటిన్యూగా దగ్గేస్తూ ఉంటే డ్రాసెరా 200ని మనం కొద్ది ఫ్రీక్వెంట్గా కనుక కొన్ని డోసులు వేసినట్లయితే డెఫినెట్గా ఆ దగ్గు ఆ పిల్లల్లో పూర్తిగా నయమైపోతుంది. ఇకపోతే పెద్దవాళ్ళలోకి వచ్చేసరికి ఏంటంటే సేమ్ దగ్గు కంటిన్యూషన్ ఉండదు, కానీ మనకేమవుతుందంటే చాలా పెద్ద దగ్గు నానా యాతన పడుతూ తీవ్రంగా ఉండి చాలా టానిక్లు తాగేసి యాంటీబయాటిక్స్ వాడేసుకుని అవి వాడేసి ఇవి వాడేసి నాకు ఏమీ తగ్గలేదని బాబు చాలా యాతన పడిపోతుంది. అప్పుడు బ్రోమియం 30 కనుక మీరు జాగ్రత్తగా ఇచ్చినట్లయితే విత్ ఇన్ చాలా తక్కువ ఫ్యూ డోసెస్తోనే ఆ మొత్తం దగ్గు అంతా కూడా చాలా అద్భుతంగా తగ్గుతుంది. అందువల్ల ఏంటంటే మనకి ఎపిడమిక్ ఫీవర్స్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, నా పర్సనల్గా మాత్రం నేను వాడింది ఏంటంటే ఆర్సెనిక్ ఆల్బమే. అది కూడా ఈ మొత్తం అన్ని ఫీవర్స్లోనూ అదే బాగా ఇండికేట్ అవుతుంది. ఏదైనా ఇండివిజువలైజ్డ్ కేసులో మాత్రం టాన్సిలర్ ఇన్ఫెక్షన్ అలాంటివి వచ్చినప్పుడు దానికి డ్రగ్ మారుతుంది తప్ప మ్యాక్సిమం దీనికే వాడతాం. అందువల్ల ఏంటంటే ఈ అవకాశం ఇచ్చినటువంటి చంద్రమోహన్ గారికి మీ అందరికీ కూడా నేను మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ఫీవర్స్ కోసం చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. గురుగారు చిన్న థ్యాంక్ యూ నమస్తే సార్. ఆర్సెనిక్ ఆల్బమ్ 200 సార్ మీరు చెప్పింది, ఉదయం సాయంత్రం. ఆర్సెనిక్ ఆల్బమ్ 200 తగ్గకపోతే 2 రోజులు చూసిన తర్వాత 1 ఓకే. ఒకే వేసిన తర్వాత ఒక సింగిల్ డోస్ సరిపోతుంది, ఇంక అక్కర్లేదు, ఇంక వేయక్కర్లేదు. ఓకే సార్. దాని మీద ఉంచేసి ప్లాస్మా ఇచ్చుకోవటమే, అంతకంటే ఇంకా లేదు. అలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో మీరు ఏంటంటే మన దగ్గర జ్వరం తగ్గిన తర్వాత ఇంకా జ్వరం ఆ దగ్గులు ఇలాంటివి ఉన్నట్టయితే మీరు చిన్నమాస్ 3x పౌడర్ వాడు, అంత అద్భుతమైన మందు ఇంకోటి లేదు, తరచు వేసుకుంటా ఉన్నట్లయితే డ్రగ్ని చేంజ్ చేయక్కర్ లేకుండా తగ్గిపోతుందండి. ఎక్సలెంట్ అండి. చైనా హార్స్ రియాక్షన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది సార్ ఈ మధ్య. అంటే మనకు ఆర్సికాల్లో ఇండికేటింగ్ కేసెస్లో కాకుండా మిగతా కేసెస్లో చైనా హార్స్ ఇస్తే 3x ఇస్తే మాత్రం ఇక చూసుకోక్కర్లే, అది చాలా బాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ, చాలా బాగుంది. ఫీవర్ వచ్చి తగ్గిపోయాక పెయిన్స్ లో ఉంటే ఆర్నికా 6 వేసాక కూడా తగ్గకుండా ఆర్నికా 200 వేయమన్నారు కదా సార్.
అది మళ్ళీ కొద్దిగా దగ్గర అలానే ఉంటే 2 days లో మళ్ళీ ఇంకో డోస్ వేసుకోవచ్చా సార్? వేసుకోవచ్చు. ఆర్నిక షార్ట్ యాక్టివ్ ఆర్నిక అని మనం అది ఉమ్. మన అవసరాన్ని బట్టి రిపీట్ చేసుకోవచ్చు. అని ఆర్నిక 200 మీరు వేసిన తర్వాత వారం దాకా ఆగొచ్చండి, ఏం పర్లేదు. అలాగే ఆర్నిక సార్, 200 థ్యాంక్ యూ. తగ్గిపోతుంది. ఓకే సార్. అంటే లాంగివిటీ ఎక్కువ ఉంది కాబట్టి చాలా కాలం నుంచి ఉన్నాయి కాబట్టి నొప్పులు అప్పుడు 200 వేస్తాం. అదే ఇమీడియట్ గా బాగా అలా కాకుండా పెయిన్స్ పేషెంట్ 2 నెలలు అయినప్పుడు కూడా అడుగు వేస్తే చాలా పెయిన్ వచ్చేస్తుంది, నేను కదలలేకపోతున్నానని వాడిని సాయం పెట్టుకుని తీసుకొస్తున్నారు అనుకోండి, అప్పుడు acute గా ఫిజికల్ గా పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి లాంగివిటీ ఎక్కువ ఉన్నప్పుడు కూడా దాని అక్యూట్నెస్ చూసుకుని మీరు ఆర్నిక 6 కూడా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో చిన్న ఓకే డౌట్ సార్, ఏంటంటే, మరి థ్యాంక్స్ సార్. ఎవరైనా టైఫాయిడ్ వాడిన వాళ్ళు ఉన్నారా? టైఫాయిడ్ ఇప్పుడు ఫీవర్స్ లో నోసోడ్ కానీ ఇంటర్కరెంట్ గా ఎవరైనా అంటే మీ ఎక్స్పీరియన్స్ ఏమంటే చెప్పండి. నాకు నేనేంటంటే నేను ఒకటే చెప్తాను, ఎపిడెమిక్స్ లో ఎప్పుడు కూడా 1 or 2 రెమెడీస్ ఇండికేట్ అవుతాయంట. 1 రెమెడీ అవును. అది ఇంకా ఆ, అది డామ్ షూర్ గా పనిచేస్తూ ఉంటుంది. మనకి ఏమవుతుందంటే సోర్స్ మనకి ఎక్స్పీరియన్స్ లేనివి అనమాట. ఏదో చెప్తాడు తప్ప మనకి ఇంటర్మెటాలజీ ముఖ్యం తప్పించి మనకి ఆ డ్రగ్ చేస్తుంది, దాని మీద పనిచేస్తుంది అది మెయిన్ కాదు. అందువల్ల ఏంటంటే ఆర్సిగాలో అద్భుతంగా మాకు ఆర్సిగాలం కన్నా యాంటీమార్స్ బాగా పనిచేసింది డాక్టర్ గారు. యాంటీమార్స్ ఎక్సలెంట్. 60 to 80% కేసెస్లో యాంటీమార్స్ ఇట్ ఈస్ హోల్డింగ్ వెరీ వెల్. కొన్ని కేసెస్లో మాత్రమే యాంటీమార్స్ తగ్గకుండా ఉంటే మాత్రమే ఆర్సిగాలం పనిచేస్తుంది. జెల్సీ మేము ఎక్కువ పనిచేస్తున్నాం అట్లా. ఉంటుంది. అంటే మనం ఒకటే చెప్పుకున్నాం ఇక్కడ. ఎలా అంటే ఎపిడెమిక్స్ కాబట్టి మనకి ఇంచుమించుగా అందరికి కూడా ఒకే రకం. ఇప్పుడు ఎక్కువ మంది ఈ మధ్యకాలంలో తీర్థయాత్రలు చేసి వస్తుంది. ఈ తీర్థయాత్రలు చేసి వచ్చిన వాళ్ళకి వచ్చిన తర్వాత మంచమే పడిపోతాడు. పడిపోయి విపరీతమైన దగ్గు, రొంప, జ్వరం వీటితో సఫర్ అవుతాడు. వాడు ఉదాహరణకి అయోధ్యలో వచ్చినప్పటికీ, కాశీలో వచ్చినప్పటికీ, ఏ స్టేట్లో వచ్చినప్పుడు కూడా వాడు ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిమ్టమ్స్నే పట్టుకొస్తాడు. పట్టుకొచ్చిన తర్వాత అప్పుడు కూడా మనకి ఆస్తి కలపేది కదా. అంటే అక్కడ ఉన్న కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇది ఏంటి కావచ్చు అవ్వచ్చు. మనం 100% చెప్పట్లేదు. మనం ఏంటంటే 19 థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ వెరీ హ్యాపీ డాక్టర్ గారు. అందరికీ కృతజ్ఞతలు. ఇది ఒక మంచి నాకు డిస్కషన్ అవకాశం ఇచ్చినందుకు నేను సంతోషాన్ని తెలియజేస్తున్నాను. సార్. అవకాశం ఎవరు ఇచ్చేది లేదు సార్, మాస్టర్ గారు ఇచ్చారు. మనం అందరము నేర్చుకుంటున్నాం. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. సార్ నేర్చుకుంటున్న సంతోషం. పోస్ట్ ఫీవర్ ఎమాన్స్ట్రేషన్ ఉంటే ఏమైనా మెడిసిన్ ఫాలో అప్ చేసుకోవచ్చు సార్? ఏంటండి? ఫీవర్ తగ్గిపోయిన తర్వాత అన్ని 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 నార్మల్ గా ఉండి కూడాను ఎమాన్స్ట్రేషన్ ఉంటే ఏమైనా మెడిసిన్ ఆల్ఫాల్ఫ్ అనేది ఇంకేమైనా ఇవ్వచ్చు సార్? సార్ ముందే ఒకసారి అయితే షుగర్ ఒకటి చెక్ చేయించండి సార్. అన్ని తగ్గిన తర్వాత ఒకటి ఎమాన్స్ట్రేషన్ ఉంది అంటే ఒకసారి షుగర్ ఒకటి చెక్ చేయించండి. మీరు చెక్ చేయించిన తర్వాత దాన్ని బట్టి మీ రెమెడీని చూసుకోండి ఒకసారి. ఇంకెవరన్నా ఉంటే చెప్పండి, చెప్తాను. ఎమాన్స్ట్రేషన్ ఆఫ్టర్ ఫీవర్ డాక్టర్ గారు ఎవరన్నా యాసిడ్ ఫాస్ట్ 6 ఒకటి చాలా బాగా పనిచేస్తుంది అన్న. పోస్ట్ ఫీవర్ ఎమాన్సియేషన్ గా ఉండటం. యాసిడ్ ఫాస్ట్ 6 డైలీ ఇచ్చుకోవచ్చు. అన్న మాట్లాడచ్చా? ఒక టైఫాయిడ్ గురించి అడిగారు. చెప్పండి. అంటే నా ఎక్స్పీరియన్స్ ఉంది అందుకని చెప్పి. టైఫాయిడ్ యూజువల్ గా అంటే నా ఎక్స్పీరియన్స్ లో నేను చూసింది అసలు ఈ టైఫాయిడ్ ఒకటి, ఇన్ఫ్లుయెన్జియం ఒకటి, ఇలాంటివి కొంచెం నాకు కొంచెం ఆ ఇచ్చింగ్ ఉంది. అంటే మరి అది మంచో చెడో తెలియదు కానీ మెటీరియల్ మెడికాలో ఎప్పుడు ఇయ్యాలి, ఎలా వాడాలి, ఏవో చదువుకుంటున్నాం కానీ అని చెప్పి. చెప్పండి డాక్టర్ గారు. టైఫాయిడ్ సో వీటి మీద నేను కొంత రీసెర్చ్ చేసినప్పుడు నేను 2 కేసెస్ లో టైఫాయిడ్ ఇచ్చాను. ఆ 2 కేసెస్ నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది. సో అది మన పబ్లిక్ తో ఒకసారి మన మిత్ర బృందంతో షేర్ చేసుకుందాం. యూజువల్ గా టైఫాయిడ్ కానీ ఇన్ఫ్లుయెన్జా కానీ అక్యూట్ గా ఉన్నప్పుడు పెద్దగా హెల్ప్ అవ్వట్లేదు. అంటే బాడీ మీద అక్యూట్ కండిషన్ లో ఇవి ఎక్కువ హెల్ప్ అవ్వట్లేదు. కానీ తాలూకు ఈ టైప్ ఆఫ్ టాటోపతిక్ డ్రగ్స్ కానీ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ రకమైన సిమ్టమెటాలజీ ఉండడం కానీ ఫీవర్ ఉండకపోవడం. ఉదాహరణకి టైఫాయిడ్ కేసు నేను చేసింది ఒక 1 month బ్యాక్ 2 months బ్యాక్ ఒక ఆయనకి ఫీవర్ వచ్చింది. ఫీవర్ తగ్గిపోయింది, ఏవో ఇంగ్లీష్ మందులు వాడేసాడు, తగ్గిపోయింది. అక్కడి నుంచి ఇందాక ఈయన చెప్పినట్టే బాగా చిక్కిపోయాడు మనిషి, సన్నగా అయిపోయాడు, బరువు తగ్గిపోయాడు, ఆకలి సరిగ్గా లేదు. సో ఇవన్నీ కూడా మామూలే కదా. ఎవరో నాకన్నా ముందు చూసిన అతను సల్ఫర్ 30 ఇచ్చారు, బాగుంది, చక్కగా ఏవో కొంచెం కొన్ని రోజులు ఇంప్రూవ్.
కానీ అతను ఏం చెప్పాడంటే 2 నెలలైనా అప్పుడు ఏ లక్షణాలు అయితే టైఫాయిడ్ ఫీవర్ లో వచ్చాయో అవన్నీ అలాగే ఉన్నాయండి, కానీ జ్వరం ఒకటే లేదు. ఇది అతను చెప్పింది. ఓకే ఆ 2 months బ్యాక్ వచ్చిన ఫీవర్ అయితే లేదు, కానీ అప్పుడు ఫీవర్ ఉన్న సిమ్టమ్స్ అన్ని కూడా ఇప్పుడు కూడా ఉన్నాయి. పొద్దున బాగానే ఉంటుంది, మధ్యాహ్నం కొంచెం బెటరు, ఈవినింగ్ వచ్చేసరికి కొంచెం ఫీవరిష్ గా ఉండడం, చలి చలిగా ఉండడం. అంటే నేను కూడా ఫస్ట్ లైకోపోడియం వేసాను. లైకోపోడియం 200 వేస్తే వారం అయింది, 10 రోజులు అయింది, ఏ తగ్గుతుంది అని చెప్తున్నాను. 10 days అయినా ఏమీ ఇంప్రూవ్మెంట్ లేదు, సరే ఇలాగే ఉన్నాయి సిమ్టమ్స్. అప్పుడు నాకు ఆ ఐడియా వచ్చింది, ఇంతకు ముందు చదువుకున్న దాంట్లో అసలు ఒకసారి ట్రై చేసి చూద్దాం అని చెప్పి టైఫాయిడ్ 200 ఒక డోస్ వేసాను. వేస్తే నేను కొత్తగా డ్రగ్ చేశాను కదా, కొంచెం ఉత్సాహం ఉంటుంది. 1-2 రోజులు నేనే ఫోన్ చేశాను పేషెంట్ కి, ఏమంటే సార్ ఎలా ఉందని. అంటే ఏం పెద్ద మార్పు లేదు సార్. అబ్బా ఏంటి మనం ఇంత కష్టపడి ఏం లేదా అనుకున్నాను. ఒక 4-5 రోజులు అయ్యేసరికి సెకండ్ డోస్ కూడా వేసాను. ఒక 3 days తర్వాత, ఒక 1 week అయ్యేసరికి మాత్రం సార్ చాలా బాగుంది సార్, ఈ మెడిసిన్ ఇచ్చిన తర్వాత, కొత్త మెడిసిన్ ఇచ్చాక. అంటే మధ్యలో ప్లాసిబోల్ కూడా ఇస్తాను కదా, ఆ ప్యాకెట్ వేసాక బాగుంది, ఈ ప్యాకెట్ వేసాక బాగుంది. అలా కాదు సార్, అసలు ఈ 1 week ఎలా ఉందన్నాను. అంటే ఈ 1 week అయితే మాత్రం నాకు 80% రిజల్ట్ కనబడింది సార్. ఆ ఫీవరిష్ సిమ్టమ్స్ అవన్నీ కూడా పోయినాయి, చాలా బాగుంది. అలాగా టైఫాయిడ్ ఫీవర్ లో ఉన్నటువంటి సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఫీవర్ లేకుండా ఎగ్జాక్ట్ గా ఉంటే ఆ టైంలో మీరు టైఫాయిడ్ అని ట్రై చేయండి ఎవరైనా కూడా. నాకు వచ్చిన 2 కేసులు కూడా క్లిక్ అయ్యాయి, అలాగా చాలా బాగా క్లిక్ అయ్యింది. చాలా మంచి అదే యాంగిల్, ఒకసారి మీతో షేర్ చేసుకున్నాను. చాలా మంచి యాంగిల్ అండి. ఎందుకంటే క్రానిక్ ఎయిల్మెంట్స్ రిమైన్డ్ ఆఫ్టర్ టైఫాయిడ్ ఫీవర్. టైఫాయిడ్ అని చాలా ఎక్సలెంట్. అదే థ్యాంక్ యూ డాక్టర్ గారు. చాలా చక్కని సంభాషణలో ఏమంటారు, చాలా బాగా నేర్చుకున్నాం. ఇందులో మాకు మంచి విజ్ఞానాన్ని అందించిన గురువులు డాక్టర్ జిఆర్ఎస్ఎస్ శర్మ గారు, వినయ్ గారు, శ్రీకాంత్ గారు, సోదరులు కాకినాడ రాఘవరావు గారు, శివకుమార్ గారు, హేమంత్ గారు, మీ అందరికి కూడా పేరు పేరు నమస్కారం, కృతజ్ఞతలు. నెక్స్ట్ టైం సార్ ఒక చిన్న సబ్మిషన్ సార్. చెప్పండి. మామూలుగా జ్వరం వచ్చి నీరసం వచ్చిన తర్వాత ఎలస్టోనియా కన్స్ట్రిక్టా మదర్ టించర్ బాగా పనిచేస్తుంది సార్. సరే, ఎనర్జీ బాగా వస్తుంది. అది ఏంటండి? ఎలస్టోనియా కన్స్ట్రిక్ట్. ఓకే సార్. ఎలిస్టోనియా కొంతమంది వాడుతూ ఉంటారు రెగ్యులర్ గా. ఓకే ఓకే. అది బాగా ఎనర్జీ వస్తుంది సార్. అది ఎపోసైనేసియే ఫ్యామిలీ. అది ఆ ఎపోసైనేసియే ఫ్యామిలీ డ్రగ్స్ అన్నిటికీ కూడా బాగా స్ట్రెంగ్త్ గా ఉండడం, బాగా స్ట్రెంగ్త్ లేకపోవటం. ఫంక్షనల్ పార్ట్ లో విపరీతమైనటువంటి స్ట్రెంగ్త్, ఎంత పనైనా చేసేస్తారు. వన్స్ అది కట్ అయిపోయింది అనుకోండి, ఫెయిల్యూర్ పార్ట్కి వచ్చేసరికి అస్సలు ఏమీ పని చేయలేనటువంటి పని వచ్చేస్తుంది అనమాట. సో అది దాని బేసిక్ డ్రగ్ తాలూకు లక్షణం. మీరు ఆ ఎపోసైనేసియే ఫ్యామిలీలో ఉన్న డ్రగ్స్ చూడండి, అన్ని ఎపోసైనం గానీ, ఈగిల్ ఫోలియా గానీ, ఈగిల్ మెరాస్మస్ కానీ, రావుల్ఫియా సర్పెంటియానో కూడా అదే ఫ్యామిలీ, ఆర్ఎస్ మదర్ టించర్. ఇవన్నిటికీ కూడా ఏంటంటే అతి స్ట్రెంగ్త్ ఆపోజిట్ లో అతి నీరసం. అందుకే మీకు ఎపోసైనంలో చూడండి బాగా వాపులు వచ్చేస్తాయి ఒళ్ళంతా, మనకి ఎసైటిస్ అలాంటి కేసుల్లో పడుతుండు, ముఖ్యంగా రీనల్ ఆరిజన్ లో. సో ఆ పాయింట్ మీద కొంతమంది ఎలిస్టోనియా మదర్ టించర్ వాడుతూ ఉంటారు. అది నేనైతే వాడలేదు, కానీ నాకు అది మా ఫ్రెండ్స్ చాలా మంది వాడుతూ ఉంటారు. అది కూడా గుడ్ రిజల్ట్ ఇస్తుందని విన్నాను నేను. మంచి రిజల్ట్ వస్తుంది సార్. అంటే జ్వరం వచ్చి అలా మనం వాడడం కన్నా, డెంగ్యూ గానీ అంటే మనం అలా వాడడం కన్నా ఆ మందు గురించి మనం తెలుసుకోవాలి సార్. అది అంటే మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి అభిలాషతో చెప్తున్నాను. ఇప్పుడు ఏదైనా ఒకటి వాడడం ఎంత ఇంపార్టెంట్, దాని గురించి మీరు కొంత రీసెర్చ్ చేసి అది ఏమిటి దాన్ని పట్టుకోవటం అనేది కూడా మనకి హోమియోపతి విద్యార్థికి ఉండాలి. హానిమల్ గారు ఇప్పుడు అంత సాధించారు, హెరింగ్ గారు అంత సాధించారంటే వాళ్ళు ప్రూవింగ్స్ చేయబట్టి. మనం ప్రూవింగ్స్ చేయట్లేదు, కనీసం మందుల గురించి తెలుసుకోవాలి కదా, వాటి ఫ్యామిలీ ఏంటి, దాని పరిస్థితి ఏంటి, అది ఎందుకు అలా పనిచేస్తుంది, అట్లా మనం కొంచెం చేస్తే దెన్ యూ విల్ ఎంజాయ్ మోర్. అదొక తపస్సు అండి, ఈ హోమియోపతి అనేది ఒక తపస్సు సార్. అది దీనికి ఇంక ఎండ్ పాయింట్ ఏమి ఉండదు. ఇంకా మీరు ఒకటి వాడారనుకోండి, యాసిడ్ ఫాస్ట్ 6 చెప్పారు ఇవాళ శ్రీకాంత్ గారు అంటే వాడద్దు. మీరు వెళ్ళి కెంటి చదవండి, ఒకసారి బోరిక్ చదవండి, మాస్టర్ గారిది వినండి, అప్పుడు మీరు ఇంప్లిమెంట్ లో పెట్టండి. మీకు మీరు చేసే శ్రద్ధే మీకు అక్కడ రిజల్ట్ ని క్రియేట్ చేస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
మనము ఎవ్రీ మంత్ ఫస్ట్ మంగళవారం ఈ డాక్టర్స్ మీట్ పెట్టుకుందామండి. నెక్స్ట్ డాక్టర్స్ మీట్లో మనము ఏవైనా నాలెడ్జ్ గివింగ్ కేసెస్ కానీ లేకపోతే ఈ ఏదైనా డిఫికల్ట్ కేసెస్ ఉంటే, సార్ మాకు ఈ కేసెస్ మీరు మంచిగా కేసు అంతా వెల్ ఫ్లెడ్జ్గా తీసుకొని మీరు ఇచ్చిన తర్వాత తగ్గపోతే అలాంటివి మీకు నాకు ముందు మెసేజ్ చేస్తే ఆ రోజు పెడతాను. మన డాక్టర్స్ అందరు ఇన్వైట్ చేస్తాం కదా, ఆ డాక్టర్స్ అందరు కూడా వాళ్ళ యొక్క డిఫరెంట్ యాంగిల్స్ మనకి ఇవ్వడం వల్ల మనకు చాలా ఉపయోగపడుతుందండి ఈ క్లాస్. మనకి డాక్టర్స్ మీట్ అనేది చాలా ఉపయోగపడుతుంది మనకు. దానివల్ల ఇప్పుడు ఫీవర్స్లో ఎన్ని ఇన్పుట్స్ వచ్చాయి చూడండి, ఒక్కొక్క యాంగిల్స్ వచ్చాయి కదా. అది మనకి ఎంత సొల్యూషన్. ఇప్పుడు లెక్సిస్ కానీ, తూజా వాడడం కానీ, సల్ఫర్ వాడడం కానీ, స్ట్రెప్టోకాక్సిన్ వాడడం, టైఫాయిడ్ వాడడం, ఇవన్నీ కూడా మనం ఎంత నేర్చుకున్నాం ఈ క్లాసెస్లో కదా. అట్లా మనకు చాలా స్ట్రెప్టోకార్సిన్ కొత్తగా వింటున్నాం సార్, ఇప్పుడే వింటున్నాము. అందుకనే సార్ అది గొంతు ఈ నొప్పి కేసులు డాక్టర్స్ మీట్ వస్తున్నాయి అనేది సార్. అదే చాలా ఉపయోగపడుతుంది మనకి. ఓకేనా? చాలా ఉపయోగం సార్, చాలా ఉపయోగం. గొంతు నొప్పులు కేసులు వస్తున్నాయి సార్, అదే ఆలోచిస్తున్నాం. థ్యాంక్ యూ ఆ, సార్. వాసుదేవ్ ఆ. శ్రీకాంత్ గారికి నమస్కారాలు. ఎందుకంటే మేము ఎక్కువ స్టడీ చేయగలుగుతున్నాం దీనివల్ల. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. లెట్ us కంటిన్యూ అందరికీ ధన్యవాదాలు. డాక్టర్స్ మీట్ ఎవ్రీ మంత్ ఫస్ట్ ట్యూస్డే. సార్ 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 అన్న ఒక్క 1 minute నాది కూడా జస్ట్ ఎవరైతే కొంచెం మీరు అది నేను కావచ్చు, అన్నయ్య కావచ్చు, లేకపోతే రాఘరావు గురువు గారు కావచ్చు, శర్మ గురువు గారు కావచ్చు, ఎవరైనా సరే వీళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ తో మీరు గనక ఎవరైనా రిజల్ట్స్ చూస్తే ముఖ్యంగా నాదైతే కొంచెం నాకు ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీరు గ్రూప్ లో పెట్టినా, నాకు ఇండివిజువల్ పెట్టినా పర్లేదు. సార్ ఇగో ఇలా ట్రై చేసామండి, మీరు ఇచ్చిన తర్వాత వర్కౌట్ అయిందని. ఎందుకంటే అది నాకు లెర్నింగ్ గా ఉంటది. ఏదో నేను మీకు చెప్పాను అన్నట్టు కాకుండా కొంచెం మీరు మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారనుకోండి, సార్ ఇలా వేసాను సార్ మంచి రిజల్ట్ వచ్చిందంటే ఓకే, దాన్ని నేను కూడా నా అంబుల పొదిలో ఇంకో అస్త్రంగా పెట్టుకుంటాను అనమాట. ఫర్దర్ గా నాకు అది ఇంకా బాగా ఉపయోగపడ్డానికి ఉంటుంది. అది ఒక్కటి మాత్రం మీరు ప్లీజ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, నేను మీకు దాన్ని ఏమంటారు నమస్కారం చేసి అడుగుతున్నాను. మీరు మా రిజల్ట్స్ ని అంటే మేము ఇచ్చిన ఇన్పుట్స్ తో గనక మీరు ఏదైనా గుడ్ రిజల్ట్స్, గుడ్ గా బ్యాడ్ కావచ్చు, బ్యాడ్ అయినా సరే, ఏమన్నా బాబు మీరు ఇచ్చింది పని చేయలేదు సార్, మీరు చెప్పింది అని నాకు చెప్పినా నాకు ఏమీ ఇబ్బంది ఉండదు, నేను ఏం ఫీల్ అవ్వను. నాకు కొంచెం మనకు షేర్ చేస్తే ఆ ప్లాట్ఫామ్ లో అందరం ఉన్నాం కదా. ఇంకో నేర్చుకుంటారు. ఇప్పుడు మనం ఎట్లా నేర్చుకుంటున్నామో ఇంకో నేర్చుకుంటారు. డాక్టర్ గారు పలానా, మదర్ టీచర్ పలానా రెమెడీ ఈ యాంగిల్ ఇచ్చాను సార్, మంచి రిజల్ట్ ఉంది, లేకపోతే ఇది పని చేయలేదు అంటే అది ఎందుకు పని చేయలేదో ఆ యొక్క ఎక్స్పర్ట్ మీకు సజెషన్ చేయడం జరుగుతుంది. మంచి సజెషన్ డాక్టర్ గారు. బాగుంది మాస్టర్. ఎవిడెన్స్ బేస్ అవుతుంది, ఎవిడెన్స్ బేస్. అవును సార్, అది చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే మనం ఏదో చెప్పే వెళ్ళిపోయామని కాకుండా వీఆర్ అకౌంటబుల్ టు దట్. అది నా ఐడియా. అంటే ఐఎమ్ అకౌంటబుల్ టు వాట్ ఐ హ్యాడ్ సెడ్. సో మీరు నాకు ఆ ఫీడ్బ్యాక్ కనుక ఇచ్చినట్టయితే, ఏమైనా నువ్వు చెప్పే ఏ పని చేయలేదన్నా ఏం పర్వాలేదు, దెన్ ఐ విల్ స్టడీ ఫర్దర్ సో దట్ ఇట్ విల్ మేక్ మీ లెర్న్ ఏ న్యూ థింగ్స్ అన్నమాట. నా ఐడియా అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ హూ ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ డాక్టర్స్ మీట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్, చాలా హెల్ప్ఫుల్ ఇది. గురువు గారు అందరికీ నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. అనిల్ బాబు సార్, నేను అనిల్ బాబు సార్, చిన్న డౌట్ సార్. సార్ ఆల్రెడీ 8:15 అవుతుంది సార్. మీరు మెసేజ్ చేయండి, గ్రూప్ లో అందరం పెడతాం. ఓకేనా? ఓకే సార్. కేసు గురించి కాదు సార్, అంటే మీరు కొన్ని మెసేజ్ పెట్టమన్నారు కదా, తగ్గని కేసు, అది గ్రూప్ లో పెట్టారా, ఇండివిజువల్ హోమియో బ్రదర్హుడ్ లో పెట్టండి. అదే తగ్గని కేసులో ట్రై చేశాక తగ్గకపోతే దాని గురించి డిస్కషన్ దాని గురించి ఏంటంటే ఈ సెషన్ గురించి పెట్టమన్నారు, అన్ని కాదు, ఈ సెషన్ గురించి పెట్టండి. మిగతా వాడి గురించి కూడా దాన్ని బట్టి రెస్పాండ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. వాసుదేవాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్. జై హింద్. వాసుదేవ.